మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ నవంబర్ చివరి పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం నుంచి ఒక ప్యాసేజ్ మనం ప్రారంభించాం. ఏంటో చెప్పగలుగుతారా? ఏలియా యొక్క ఆరోహణం ఏంటో చెప్పండి. అదే కోణంలో మనం ఏదైనా టైటిల్ పెట్టుకోవాలి అంటే ఏలియా, ఎలీషా మరియు దేవుడు ఇలా పెట్టుకోవచ్చు. ఎలైజా, ఎలైషా అండ్ ద లార్డ్ అండ్ ద గాడ్. ఏలియా, ఎలీషా మరియు దేవుడు ఒక టైటిల్ మీరు పెట్టుకోగలిగితే ఇవి చాలా వారాలు కొనసాగుతాయి. అక్కడ ఒక 4-5 ప్రాంతాలను గురించిన వివరణ ఉంది. బైబిల్లో ఆ ప్రాంతాలకున్న ప్రాముఖ్యత మొత్తం నేను మీతో వివరించే ప్రయత్నం చేస్తా. జస్ట్ మనం ముఖ పరిచయం మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాం. మూలవాక్యం చదువుకొని నేను మిగిలిన విషయాలను కూడా మీకు వివరిస్తాను. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు చూడండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. పార్ట్ 2 అన్నట్లుగా. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఆమె చెప్పండి, బిగ్గరగా చెప్దాం. అప్పుడు అనేది మన సబ్జెక్ట్ యొక్క ముఖ్య విషయం. ఎప్పుడు అనే ప్రశ్న మీద ఈ వర్తమానం నడుస్తూ ఉంది. అప్పుడు ఏలియా, నా వైపు చూడాలి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఏలియా మనకు తెలుసు, మొదటి పుస్తకం రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయములో సడన్గా అతని ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది. శక్తి కలిగిన ప్రవక్తగా, ప్రతిష్ఠితుడైన ప్రవక్తగా, సంపూర్ణంగా దేవుని కొరకు ప్రవక్త పరిచర్య చేసిన రోషము కలిగిన ప్రవక్త అని బిరుదు పొందిన ఒక మహా మనిషిగా ఏలియా మనకు కనిపిస్తాడు. 17వ అధ్యాయంలో తన పరిచర్య ప్రారంభించబడి 18లో శక్తి కలిగిన దేవుని రాజ్య స్థాపన కొరకు ఒక్కడే ఏలియా, ఒక్కడే. అవతల 850 మంది ఉన్నారు, శత్రువులు, విరోధులు, అపోనెంట్స్. యువతల ఏలియా ఒక్కడే. ఎవరు చెప్పండి? ఏలియా ఒక్కడే, ఇన్నానిమస్, ఒక్కడిగా, ఏకాధిపత్యముగా, ఏకత్వంతో ఒకే ఒక్కడిగా దేవుని తరపున ఇన్నానిమస్గా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, స్థాపన కొరకు, ఆ జాతి పునరుద్ధరణ కొరకు, జాతి ఉజ్జీవం కొరకు ఒక్కడే ప్రభు తరపు నిలబడ్డాడు. తాడో పేడో అన్నట్లుగా 19కి వచ్చేసరికి అలసిపోయాడు. ఈ 3 అధ్యాయాల్లోనే అతని పరిచర్య 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు? ఏలియా పరిచర్య 7 సంవత్సరాలు సంపూర్ణంగా. ఎన్ని? 3.5 సంవత్సరాలు. ఇదిగో ఇక్కడ 17 నుంచి 17, 18, 19 ఈ రాజుల పుస్తకం మొదటి 2 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. మరొక 3.5 సంవత్సరాలు ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో మా మధ్యాకాశానికి వచ్చి సంఘమై ఉన్న మనలను తనతో కూడా వధువు సంఘంగా తీసుకొని వెళ్ళిన తర్వాత ఫిక్షన్ ఆఫ్ సెకండ్స్, ఎ వెరీ నెక్స్ట్ మూమెంట్, 7 సంవత్సరాల క్రీస్తు విరోధి పరిపాలన భూమి మీద ప్రారంభించబడుతుంది. ఎవరైనా చెప్పాలి, నోరు చెప్పండి, ఉచ్చరించండి. ఎవరైనా? పురుషులు. ఎందుకు అలా అన్నాను అని అంటే, మామూలుగా చాలామంది అంత్యక్రీస్తు అంటుంటారు. అంతకు బాగాలేదు ఆ పదం అంతకు బాగాలేదు. అంత్యక్రీస్తు అనే పదం బాలా. క్రీస్తు విరోధి అనే పదం చాలా బాగుంది. అది మీరు ఫిక్స్ చేసుకోండి. క్రీస్తు విరోధి 7 సంవత్సరాల భూమి మీద పరిపాలన చేస్తూ దేవుని ప్రజలైన ఇజ్రాయేలీల్ని ఒక 3.5 సంవత్సరాలు, విడిచిపెట్టబడిన సంఘం, పరిశుద్ధులను చెప్పబడిన విడిచిపెట్టబడిన సంఘానికి 3.5 సంవత్సరాలు, సంపూర్ణంగా 7 సంవత్సరాలు అతను హింసించడం ప్రారంభిస్తాడు. 3.5 సంవత్సరాల ముగింపులో 3.5 సంవత్సరాల ఆ మొదటి 3.5 సంవత్సరాల్లోనే ఈ ఏలియా, హనోకు, ఎవరండి? అందరు చెప్పాలి. ఏలియా, హనోకు
వారిద్దరు కూడా భూమి మీదకి వచ్చి ఇజ్రాయేల్ రాజ్యంలో దేశంలో యెరూషలేములో ఇజ్రాయేల్కి హెల్ప్గా ఆ క్రీస్తు విరోధికి వ్యతిరేకముగా 3.5 సంవత్సరాలు ప్రవచిస్తూ పరిచర్య చేస్తూ అద్భుతాలు చేస్తూ ఇజ్రాయేలీలకి క్రీస్తుని గురించిన ఒక నవనూతనమైన సువార్త అందిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు క్రీస్తుని నమ్మల, మెస్సయ్య వచ్చారనే విషయం వారు ఇంకా నమ్మల, అప్పటికి కూడా నమ్మి ఉండరు. ఇప్పుడు ఈ ఏలియా హనోకు వీళ్ళిద్దరూ వెళ్ళి చెప్తే అనేకులు నమ్మి మారుతారు. ఆ రోజుల్లో అలాంటి మార్పులు జరుగుతాయి. ఎందుకు ఏలియా హనోకు మాత్రమే ఎందుకు రావాలి అనే వివరణ కూడా పోయిన వారం నేను మీతో ఇచ్చాను. పత్రికల ప్రకారం లేదా లేఖనాల ప్రకారం రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. మనిషి చనిపోయి ఆత్మ మహిమా శరీరాన్ని ధరిస్తేనే దేవుని రాజ్యంలో యుగయుగములు మనం బ్రతికి ఉండగలుగుతాం. కాబట్టి ఆ 3.5 సంవత్సరాల కోసమనే ఆ పాత నిబంధనలోనే వారిద్దరిని యేసయ్య చనిపోకుండానే దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పరదేశంలో ఒక ప్రాంతంలో ఉంచారు, లేదా తన దగ్గర ఉంచుకున్నారు. ఆయన తగిన సమయంలో పంపిస్తారు, వారిద్దరు చనిపోతారు. 3.5 రోజులు యెరూషలేము నడిబీధుల వారి శవాలు ఉంటాయి. 3.5 రోజులు మీడియా అంతా కూడా, మన దేశం ప్రపంచ నలుదిశలో ఉన్న మీడియా అంతా కూడా 3.5 రోజులు వారి శవాల్ని షూట్ చేస్తూ ఉంటారు. ప్రపంచమంతా తెలుస్తూ ఉంటుంది, లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. 3.5 రోజుల తర్వాత వారిద్దరి శవాలు మహిమా శరీరాలు దార్చి ఆకాశమునకు ఎక్కి రండి అని వారికి ఒక స్వరం వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది? అప్పుడు వారిద్దరూ ఆరోహణం అవుతారు. ఏమవుతారు చెప్పాలి. ఇక్కడ కూడా ఏలియా బతుకుండగానే ఆరోహణమయ్యాడు. మూలవాక్యంలో రాబో రోజుల్లో క్రీస్తు విరోధి పరిపాలన 3.5 సంవత్సరాల ముగింపులో 7 సంవత్సరాల మధ్యకాలములో మరొక్కసారి ఏలియా ఆరోహణం అవుతాడు. ప్రతి మనిషి కూడా ఆరోహణం అవ్వాలి. ఏంటిది చెప్పండి? చనిపోవాలి, పాతిపెట్టబడాలి, క్రీస్తు రాకడ సమయంలో మహిమా శరీరాలు దాల్చాలి, మన ఆత్మలన్నీ కూడా పరదేశంలో భద్రంగా ఉంటాయి. ఒకానొక దినాన యేసయ్య వచ్చే సమయంలో మన ఆత్మల్ని వెంటబెట్టుకొని వచ్చి మన శరీరాల్లోనికి సమాధుల్లోనికి పంపిస్తాడు. ఆ మన సమాధుల్లోనికి మన ఆత్మలు వెళ్ళి మన దేహాలు కుళ్ళిపోయిన లేకపోతే మట్టిగా కలిసిపోయిన మన దేహాలు ఆ పరిస్థితులన్నీ మరలా మహిమా శరీరం దాల్చుకొని సమాధులను చీల్చుకొని తిరిగి లేచి యేసయ్య కౌగిలికి వెళతాం. కన్ను మూసి కన్ను తెరిచే సరుకు జరుగుతాయి. ఇవన్నీ ఏమంటే ఎంత ప్రాసెస్ ఉంది కదా, సంవత్సరం పట్టిద్దా అని అనుకోవద్దు. కళ్ళు మూసి బైబిల్ ఏం చెప్తుంది? రెప్పపాటు. ఏంటి? ఇది నిజం, ఇది నగ్న సత్యం. లోకులు, లోకస్తులు, లౌకిక సంబంధులు ఒప్పుకొనలేని, అంగీకరించలేని ఒక శక్తి కలిగిన నగ్న సత్యం ఏంటి అని అంటే, ఒకరోజు యేసయ్య రాబోతున్నాడు. ఆయన రాకడకు మనందరం సిద్ధపడాలి. ఆయన రాకడలతో అంతా కూడా ఉండుటకు వెళ్ళాలి. యుగములిక మరణం లేని జీవితాన్ని, శాశ్వత రాజ్యాన్ని మనం అనుభవించాలి. ఆమె చెప్పండి. దానికి సూచనగానే మన ప్రభువైన యేసయ్య కూడా అపోస్తుల కార్యాలు 1:9 ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఏలియా హనోకుల పరిస్థితి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 12 వాక్యాల మధ్యలో ఉంటుంది. పోయిన వారం చూపించాను. 1:9 యేసయ్య ఆరోహణం కూడా ఉంటుంది. ఏముంటుంది? యేసయ్య వారందరికీ ఇవ్వాల్సిన సూచనలన్నీ కూడా ఇచ్చి వాళ్ళు చూస్తూ ఉండగానే పరలోకమునకు ఆరోహణమయ్యాడు. మనం కూడా అవుతాం ఒకరోజు, చనిపోతాం. అందుకనే క్రైస్తవునికి మరణము అనేది శ్రేష్టమైనదిగా, సంతోషభరితమైనదిగా. సావు అంటే సంతోషించగలిగిన ఒక ప్రాణం, ఒక జీవితం, ఒక జీవి భూమి మీద ఏమైనా ఉంది అంటే హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఏ ప్రాణమైన ఉంది అని అంటే అది క్రైస్తవుడు మాత్రమే. మరణం అంటే సంతోషం. ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది మనం మరణం కాదట, నిద్ర అని చెప్తుంది. ఏంటది చెప్పాలి? నిద్రపోతున్నాం మనం, ఒకరోజు లేస్తాం. ఏమని చెప్పండి? గట్టిగా చెప్పండి. బ్రతికుండగానే ప్రభు రావచ్చు, చనిపోయిన తర్వాత ప్రభు రావచ్చు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. కాబట్టి అంత్యకాల సూచనలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. కాబట్టి ఆరోహణం అవ్వాలి. ఇప్పుడు మనం ఆరోహణము అవ్వాలి, ఎత్తబడాలి, పైకి వెళ్ళాలి, ఆ రాజ్యంలో చేర్చబడాలి అని అంటే అప్పుడు ఎప్పుడు
ఈ ఆరోహమును కంటే ముందు 11 వచనాల మధ్యలో ఏలియా కొన్ని మార్గముల ద్వారా ప్రయాణం చేశాడు. ఈ మార్గాలలో మనము కూడా ప్రయాణం చేయాలి. ఈ అనుభవాల గుండా మన యాత్ర కూడా కొనసాగాలి. క్రైస్తవునిది, దేవుని ప్రజలది ఒక యాత్ర, ఒక పందెం, ఒక పరుగు. ఒక చోట ప్రారంభించబడింది మన బాప్తిస్మంతో, ఒక చోట ముగించబడుతుంది మన మరణంతో. ఈ మధ్యలో మన యాత్ర అన్నది మహిమకరముగా మార్చబడాలి. ఆమేన్. గట్టిగా మహిమకరముగా మార్చబడాలి అంటే యాత్రలో కొన్ని ముఖ్యమైన అనుభవాల గుండా, ప్రాంతాల గుండా మనం ప్రయాణం చేయాలి. వాటిలో ఒకటి, వీళ్ళ ప్రయాణం ప్రారంభించబడిన మొదటి స్థలం గిల్గాలు. చెప్పాలి గిల్గాలు. వీరి ప్రయాణం ప్రారంభించబడిన మొదటి స్థలం గిల్గాలు. ఈ గిల్గాల్లో వీరి యాత్ర ప్రారంభించబడింది. గిల్గాలు అంటే ఏంటి, ఆ పదానికి అర్థం ఏంటి, అది అసలు ఆ పదం ఎక్కడ ప్రారంభించబడింది అని యెహోషువ పుస్తకం 5వ అధ్యాయంలో ఒక్క విషయం చెప్పానండి మీతో. గిల్గాల్ అంటే ఏంటండి? దూరిలింపబడుట, లేదా రోల్ అనే పదం కూడా ఉంది. రోల్, పొర్లించుట అనే పదం కూడా, దొర్లించుట, పొర్లించుట, క్రిందికి జార విడుచుట, ఎత్తైన ప్రాంతము నుండి క్రిందికి జార విడుచుట. ఈ పదాలు, ఈ అర్థాలు వస్తాయి. ఐగుప్తు నింద, ఐగుప్తులు అనుభవించిన 430 సంవత్సరాల యొక్క బానిసత్వపు అనుభవం కానీ, ఆ అవమానం కానీ, ఇక మీదట మనం బానిసలం కాదు, మనం స్వతంత్రులం అనే ఒక స్వతంత్రతను ప్రకటిస్తూ ఉన్న శుభప్రదమైన ప్రదేశం గిల్గాల్. ఎందుకు ఆ ప్రాంతంలోనే ఆ పేరు పెట్టబడింది, ఆ బిరుదు వారికి ఇవ్వబడింది అంటే ఒక 3 విషయాలు వాళ్ళు అక్కడ చేశారు. ఎన్ని చెప్పాలి అర్థమైంది. ఇప్పుడు దాకా వివరించిన ముఖపరిచయం, గిల్గాలు యొక్క ముఖపరిచయం ఇది. ఒక 3 విషయాలు వాళ్ళు అనుసరించారు. వాటిలో ఒకటి సున్నతి పొందారు. ఏం పొందారు చెప్పాలి? సర్కంసెషన్, సున్నతి పొందారు. సున్నతి అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలీలలో పుట్టిన ప్రతి మగబిడ్డ 8వ రోజున తన గోప్యాంగ చర్మము కోయబడాలి. గోప్యాంగ చర్మం, మర్మాంగము యొక్క చర్మము కోయబడాలి 8వ రోజున. ఇది ఇష్మాయేలీలు లేదా మొహమ్మదీలు, అరబ్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళ, మన దేశంలోని ఇస్లాం సహోదరుల, ఇజ్రాయేలీల, వీళ్ళిద్దరూ కూడా నేటికి కూడా పాటిస్తూనే ఉంటారు. వేరే వేరే ఐగుప్తీయుల్లో కానీ, లేకపోతే కొన్ని జాతుల్లో కానీ ఈ పద్ధతి, ఆచారాలు ఉన్నాయి. వాటి గురించి మనకు అనవసరం. ఇది గోప్యాంగ చర్మము కోయబడాలి. ఏంటి చెప్పండి? చర్మం అంటే శరీరం వేరు చేయబడాలి. శరీర ఆశలు, శరీర క్రియలు, శరీర సంబంధమైన విషయాలు, ఆచారాలు, పద్ధతులు, శరీర సంబంధమైన విషయములు దూరం అవ్వాలి. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయుడుగా మార్చబడాలి. ఆమేన్. గట్టిగా మన ప్రభువైన యేసయ్య కూడా 8వ రోజున సున్నతి పొందారు. ఆయన చిన్న బాలుడు కాబట్టి. అపోస్తలుడైన పౌలు కూడా చిన్నతనంలో 8వ రోజున సున్నతి పొందాడు. ఇజ్రాయిల్లో ప్రతి మగబిడ్డ కూడా 8వ రోజున సున్నతి పొందుతాడు. ఇస్సాకు కూడా 8వ రోజు సున్నతి చేశారు. ఒక ఇష్మాయేలుకే 13 సంవత్సరాల వయసులో సున్నతి చేశారు. ఆ తర్వాత అబ్రహాము కూడా 99 సంవత్సరాల వయసులో సున్నతి చేయబడ్డాడు. ఓకే, హల్లెలూయా. ఆ రోజుల్లో రాతి కత్తులు, రాయి చేత చేయబడిన కత్తులు ఉండేవి. మనకు తెలుసు, ఒక 100 ఏళ్ళ వెనక్కి వెళితే, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గడ్డం గీసుకునేదానికి కూడా రాతి కత్తులే వాడేవాళ్ళు. ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే షేవింగ్ చేసుకునేదానికి కూడా ఏం వాడేవాళ్ళండి? రాతి కత్తులే వాడేవాడు. తర్వాత ఎవల్యూషన్లో భాగంగా కొన్ని వస్తువులన్నీ, పరికరాలు స్పీడ్గా, యుగం మారింది కనుక స్పీడప్ అవుతున్న నెట్వర్క్స్ అన్నీ కూడా వస్తువులను కనిపెడుతూ టెక్నాలజీ పెరిగింది. ఇప్పటికీ కూడా ఆపరేషన్ టైప్లో సున్నతి చేసుకుంటూ ఉంటారు ఇష్మాయేలీలు, ఇజ్రాయేలీలు. వీళ్ళు కూడా టెక్నాలజీని ఉపయోగించి సున్నతి చేస్తూ ఉంటారు. మొత్తానికి సున్నతి చేస్తారు. ఏం చేస్తారు? శరీరకంగా. కానీ మనం అలా కాదు కదా, ఆత్మీయంగా మనం క్రీస్తు సున్నతి పొందాలి. ఆమేన్. ఇది క్రీస్తు సున్నతి, క్రైస్తవ సున్నతి, క్రిస్టియానిటీకి సంబంధించిన సున్నతి. అదేంటి దానికి అర్థం? ఆత్మ సంబంధమైన సున్నతి. ఆత్మీయంగా శరీరము, శారీరక ఆలోచన, కోరికలు, పద్ధతులు, విషయాలన్నీ కూడా దూరం అవ్వాలి. మనం ఆత్మీయులంగా బ్రతకాలి. విని ఊరుకునే పనులు ఏం చేయకుండా కొంచెం అలా ఉండేదానికి ప్రయత్నాలు చేద్దాం. చేతులది ప్రభుకు స్తుతి చెప్దాం గట్టిగా. హల్లెలూయా.
ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. మరో 40-45 నిమిషాల్లో ఒక 2 విషయాలు నేను మీతో చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. గిల్గాలులో ఇది ముఖపరిచయమే. గిల్గాల్ బైబిల్ మొత్తంలో ఎక్కడెక్కడ ఉంది, అక్కడ ఆ పదాలుగా ఎందుకు రాయబడ్డాయి, వాటి అర్థాలు ఏంటి అన్నీ చెప్తాం. ఏమంటే చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చెప్తా. ఏదో ఒకరోజు చెప్పాల్సిందే. గిల్గాల్ అనే పదం బైబిల్ మొత్తంలో ఎక్కడ ఉంది, ఎందుకుంది, ఆ సందర్భాల్లో జరిగిన విషయాలు ఏంటి, వాటి అర్థాలు ఏంటి, ఆత్మీయతలు ఏంటి అన్నీ చెప్తాను. అన్నీ ఈరోజు చెప్పను, భయపడద్దు. ఉంది ఇంకా ఉంది. మనం ఎత్తబడేంత వరకు, మేఘం కదిలేంత వరకు దిగులు లేదు, పోతా ఉంటాం. ఇంకా అయిపోయినప్పుడు అయిపోయింది అనుకోండి. ఏమండి ఆలోగా అయిపోయిన తర్వాత కొత్తది ప్రారంభిస్తాను. యెహోషువ పుస్తకం 5వ అధ్యాయం 2 నుండి 9 వరకు పోయిన వారం నడిచింది. 9 మళ్ళీ చదువుదాం. అది గిల్గాల్ అనే పేరుకు సంబంధించిన విషయము అది. ఇప్పుడు గిల్గాల్లో వీరేం చేశారు అని అంటే, మొదటిగా సున్నతి పొందారు. 8 ఓకే 8 ఓకే. సున్నతి పొందుట తీరిన తరువాత 2 నుండి 9 వరకు నోట్ చేసుకోండి. ఇప్పుడు 8లో సున్నతి గురించిన విషయం ఉంటుంది. సున్నతి పొందుట తీరిన తరువాత సున్నతి పొందారు. ఇప్పుడు నేను మీకు 2వ విషయం చెప్తా. ఎన్నో విషయం చెప్పాలి. సబ్జెక్ట్ ఏంటి, అసలు మనకు నడుస్తున్న సబ్జెక్ట్ ఏంటి, గిల్గాలు ఏంటి, లేకపోతే గిల్గాలులో ఏలియా తన యాత్ర ప్రారంభించబడిన మొదటి ప్రదేశం గిల్గాలులో ఏలియా. మీరు ఎక్కడికి పోయినా దొరకవు, మీ ఇష్టం. ఇక ఎక్కడికి పోయినా ఏ ఫెలోషిప్కైనా పోండి, ఇంత శ్రేష్టమైన ఉపదేశాలు దొరకవు. వాక్యాలు చెప్తారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారు నలగరు ఎక్కువగా. బయట ఫెలోషిప్స్ అయినా కూడా కొంచెం బాగా నలిగి మంచిగా సేవ చేసే వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. వారు చెప్తారు కొన్ని విషయాలు, కానీ మనకి సమీపంలో ఉన్న ఎవరు కూడా చెప్పలేరు. చెప్పేవాళ్ళు దొరికినప్పుడు ఉపయోగించుకోండి. చదువు వస్తే రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, బైబిల్లో టిక్ పెట్టుకోండి, బైబిల్లో చదవండి. ఇవన్నీ కూడా నేర్చుకోండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నాకు కూడా ఒక్కొక్కసారి గుర్తుండదు, ప్రయత్నం చేద్దాం. నెమరు వేద్దాం. హల్లెలూయా. 2వ విషయం చెప్తా. ఇక్కడ వీళ్ళు సున్నతి పొందిన తర్వాత పస్కా ఆచరించారు అని రాయబడి ఉంది. ఇప్పుడు చదువుదాం. 10 గిల్గాలులో దిగి ఆ నెల 14వ రోజు సాయంకాలం యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. ఆమె చెప్పండి, చేతులతో చెప్పండి. 3 సార్లు గట్టిగా, 3 సార్లు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా వలె మనము కూడా ఆరోహణం అవ్వాలి అని అంటే, గిల్గాలు గుండా ఏలియా వెళ్ళిన ఈ అనుభవంలో రెండవదిగా 2వ లక్షణంగా మనం కనిపిస్తుంది, పస్కా ఆచరించాలి. ఏం ఆచరించాలి? పస్కా పండుగను ఆచరించాలి. ఏం ఆచరించాలి? అసలు ఎక్కడ ప్రారంభించబడింది ఈ పస్కా? ఎలా ప్రారంభించబడింది ఈ పస్కా? ఇజ్రాయేలీలు 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత 30 లక్షల కాలుబలముగా ఐగుప్తుల నుంచి ఒక మహాసైన్యముగా విడుదల పొందిన రాత్రి. ఆ రాత్రి ఐగుప్తు బానిస బ్రతుకు నుండి ఒక గొప్ప విమోచన కలిగిన రాత్రి. ఆ రాత్రి బయలు వెల్లుట అనే అర్థం ఇచ్చే పదం అది. పాస్ ఓవర్ బయలు వెల్లుట అనే అర్థం ఇచ్చే పదం పస్కా. ఏంటో చెప్పండి. బయలు వెల్లుట, ఉన్న బానిస స్థితి నుండి అక్కడి నుండి ఇక తప్పించుకొని, లేకపోతే విజయోత్సవంతో బయలుదేరి వెళ్ళుట, బయటికి వెళ్ళుట, ప్రయాణం మొదలు పెట్టుట, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ రాత్రి ఇజ్రాయేల్ మహాసైన్యముగా బయలుదేరిన రాత్రి. ప్రభు అంటారు, ఇదిగో ఈ రాత్రి మీకు ఒక విడుదల కలిగిన రాత్రి, ఈ రాత్రి మీకు విమోచన రాత్రి. ఇది జ్ఞాపక సూచనగా తరతరములు యుగములు మీరు పాటించాలి. ఒక మహా పండుగగా పాటించాలి మీరు. ఈ పండుగ పేరేంటంటే పస్కా.
ఈ పండుగలో ఏం జరిగింది అని అంటే మీపై ఉన్న మరణ శాసనం కొట్టివేయబడిన రాత్రి. ఆమేన్ చెప్పండి. మీపై ఉన్న మరణ శాసనం కొట్టివేయబడి ఆ మరణ శాసనం శత్రువుల వైపు మల్లబడిన రాత్రి. మరణ దూత మీ వీధుల్లో సంచరిస్తూ ఉన్నా కూడా మరణ దూత ద్వారా మరణం మీ గుమ్మముల్లో గుండా ఇంట్లోకి రాకుండా కేవలం శత్రువుల గుమ్మముల్లో మాత్రమే ఇంట్లోకి ప్రవేశించి శత్రువుల ప్రథమ సంతతిని మాత్రమే హతమార్చిన, మీకు విడుదలనిచ్చి వారికి శిక్ష విధించిన ఒక శ్రేష్టమైన రాత్రి. మనం చెప్పుకుంటూ ఉంటాం, మన పస్కా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా ఉందాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5:7. తల్లి కొంచెం ఆగమ్మ, ప్రశాంతంగా ఉండు, మళ్ళీ చదువు. అది గుర్తుపెట్టుకోండి. ఈ పులిసిన పిండి అనేది కూడా వస్తుంది ఇక్కడ. పస్కా ఎవరో గుర్తుపెట్టుకోండి. ఎవరండి పస్కా? చెప్పాలి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడ్డా. మనం గమనిస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు, 26 మొదటి 2 వాక్యాలు కూడా చదువుదాం. మత్తయి సువార్త 26 మొదటి 2 వాక్యాలు. ఓకే. శిష్యులను చూశాడు. జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య శిష్యుల వైపు చూశాడు. చూసి అన్నాడు, ఇదిగో 2 రోజుల్లో, ఇంకొక 2 రోజులైన తర్వాత పస్కా పండుగ వస్తుందని, అప్పుడు నేను మనుష్య కుమారుడు దేవుని కుమారుడుగా ఉన్న నేను సిలువ వేయబడటానికి ఆ పండుగ రోజే, ఆ పస్కా పండుగ రోజే మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పగించబడతానని మీకు ఆల్రెడీ నేను చెప్పేసే, ఎప్పుడో మళ్ళీ గుర్తు చేస్తాను. ఆ స్తోత్రం చెప్పండి. కరెక్ట్గా నా వైపు చూడాలి. జనవరి నెల 14వ తారీఖు యూదుల క్యాలెండర్, మన క్యాలెండర్ కాదు, గ్రిగేరియన్ క్యాలెండర్ కాదు, మనం ప్రపంచమంతా పాటిస్తూ ఉన్న మన క్యాలెండర్, మనకు ప్రస్తుతం ఉన్న క్యాలెండర్ కాదు. యూదులకు ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంటుంది. అది మార్చి ఏప్రిల్ మధ్యలో జనవరి వాళ్ళకు ప్రారంభమవుతుంది. మనకు మార్చి ఏప్రిల్ మధ్యలో, ఉదాహరణకి మార్చి 15వ తారీఖు నుండి ఏప్రిల్ 15వ తారీఖు వరకు వాళ్ళకి జనవరి నెల. ఎన్నో నెల? వాళ్ళ క్యాలెండర్లో 30 రోజులు ఉంటాయి. 31, 29 అలా ఉండవు, 30 రోజులే ఉంటాయి. ఎన్ని రోజులు చెప్పాలి? 12 30 ఎంత అయితే అంత. 10 30 300, 2 30 60, మొత్తం 360 వచ్చినాయి నాకు కూడా లెక్కలు. 360 రోజులే ఉంటాయి వాళ్ళ క్యాలెండర్లో. 65 రోజులు ఉండవు, 64, 65, 66 రోజులు ఉండవు. మన క్యాలెండర్స్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది. కానీ మన అంటే ప్రపంచమంతా పాటిస్తున్న ఒకే క్యాలెండర్, గ్రిగేరియన్ క్యాలెండర్. ఏంటి చెప్పాలి? నేను చెప్తున్నాను కదా, గ్రిగేరియన్ ఏంటి? సరే, దాని సంగతి వదిలేస్తే యూదులకి ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంది. వాళ్ళ నెల మార్చి 15 నుండి ఉదాహరణకి ఏప్రిల్ 15 మధ్యలో 30 రోజులు నడుస్తాయి. ఈ జనవరి 14వ తారీఖున పస్కా పండుగ చేస్తారు. ఏ పండుగ చెప్పాలి? ఈ పస్కా పండుగ యొక్క జ్ఞాపకం యేసయ్య చెప్తాడు. ఇదిగో ఈరోజు మీరు విడుదల పొంది, ఇదిగో ఇది మొదటి నెల మీకు, ఇది 14వ రోజు మీకు, ఈరోజు మీరు విడుదల పొందారు, ఇది జ్ఞాపకంగా ఉండాలి. అలా జ్ఞాపకంగా ఉండాలంటే పండుగ ఆచరించే విధానం, లేత ఏడాది వయసున్న గొర్రె పిల్లను తీసుకొని వధించండి. ఆ గొర్రె పిల్ల రక్తం వేరు చేయండి, గిన్నెలో పోసుకోండి. ప్రతిదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవన్నీ చెప్పండి. నేను ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, చెప్తా. గతంలో ఒకసారి పస్కా ఎలా పాటించాలని చెప్పా. ఎలా పాటించాలి? నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్రలు పట్టుకోవాలి, త్వరపడుతూ తినాలి అని చెప్పా. ఏం చెప్పా చెప్పండి? నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్రలు పట్టుకోవాలి, ఏమండి త్వరపడుతూ. ఈ 4 విషయాలు నేను మీకు ఆ నిర్గమకాండలో చెప్పా గతంలో. ఈరోజు ఒక చిన్న విషయం ఉంది, చాలా పెద్ద సబ్జెక్ట్ అది, అవన్నీ చెప్పను. చిన్న విషయం ఈ పులిసిన పిండి గురించే ఉంది, అది చెప్తాను. పస్కా ఆ గిన్నెలు పట్టుకోండి, గిన్నెల్లో వాటి రక్తం వేసుకోండి. హిస్సోపు పుడక లేకపోతే హిస్సోపు కొమ్మ,
హిస్సోపు ఆకులు కలిగిన చెట్టుకు సంబంధించిన ఒక పరిమళాన్ని అందించే హిస్సోపు మొక్కకు సంబంధించిన ఒక కొమ్మని, ఉదాహరణకి ఈకలు అని అనుకోండి. ఏంటది? ఈక అన్నట్లుగా అనుకోండి. లేకపోతే లేత కొమ్మ, మొక్కకు సంబంధించి ఒక లేత కొమ్మ అనుకోండి. ఆ కొమ్మ తీసుకొని ఆ రక్తములు అట్లా ముంచి గుమ్మంపై పైన ఒక గీత, కింద ఒక గీత, ఇటు ఒక గీత, 3 గీతలు. ఓపెనింగ్కి కొంతమంది మనలో చేయిస్తుంటారు కదా, కొబ్బి నుండి రాయన్న, ఎందుకు తల్లి చీమలు వస్తాయమ్మా, రాయన్న ఆ రోజు రాశారు కదన్నా, వాళ్ళు రక్తం రాశారు. కొబ్బి నుండి రాయన్న అని చెప్పి పైన ఒక గీత, ఇటు ఒక గీత, ఇటు ఒక గీత. చిన్న చిన్న శోధనలు ఏమైనా వస్తాయి, ఇంటి చుట్టూ చల్లిస్తారు మా చేత. అమ్మాయి వెనకాల ముళ్ళు ఉన్నాయి తల్లి, పర్లేదు లేను, ఇంటి చుట్టూ చల్లి చేస్తారు కొబ్బరిలో. స్తోత్రం చెప్పండి. ఆ 3 ఇక ఈ రక్తపు గుర్తు, ఈ ఎర్రని రక్తపు గుర్తు మరణ దూత, చంపివేయి అని దేవుని చేత ఆదేశించబడిన దూత, చంపివేయటానికి బయలుదేరిన మరణ దూత ఆ గుమ్మం మీద ఉన్న ముద్రలు అవన్నీ కూడా చూసి వాళ్ళని చంపివేయకుండా, మరణదూత లోపలికి వెళ్ళకుండా దాటి వెళ్తాడు. ఏంటది చెప్పాలి? ఆ ఇంటిని సమీపించకుండా మరణదూత ఏం చేస్తాడు చెప్పాలి? పస్కా దాటి వెళతాడు. ప్యాసోవర్ దాటి వెళతాడు. దానికి అర్థం అదనమాట. అర్థమైందా క్లియర్గా? పస్కా, హిబ్రూ భాషలో పస్కా అనే ఆ పదం అర్థం ఏంటి? తెలుగులోకి వచ్చేసరికి ఏంటది? దాటి వెళ్ళుట. దానికి అసలు అర్థం ఎందుకు వచ్చింది? మరణదూత ఇంట్లోకి వెళ్ళకుండా దాటి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అనే పదం ఉంటుంది, పాస్ ఓవర్, దాటి వెళ్ళుట అనే పదం ఉంటుంది. మీరు తర్వాత అవన్నీ కూడా రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఇది విషయం. ఈ రక్తపు ఏడాది వయసున్న గొర్రె పిల్లను వధించాలి. ఏంటండి? లేత వయసు, లేకపోతే యంగ్ ల్యాంబ్, యవన గొర్రె పిల్లను వధించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక యవన గొర్రె పిల్లగా, ఒక యవన శావకునిగా, అపవిత్రత ఏమీ లేని ఒక శ్రేష్టమైన మచ్చలు కానీ, కలంకము కానీ, కల్మషము కానీ లేని ఒక ఏడాది లేత గొర్రె పిల్ల వలె ఇదే పస్కా రోజు యేసయ్య కూడా యెరూషలేము నడివీధిలో సిలువ మోసుకొని వెళుతూ ఆ కల్వరి గిరిపై బలియాగమయ్యాడు. ఒకవైపు యెరూషలేములో పండుగ జరుగుతుంది, మరోవైపు యేసయ్య ఊరు చివర, ఆ ప్రాంతానికి ఊరి చివర ఉన్న ఏంటది గొల్గొతా, లేకపోతే కల్వరి గిరి పైన యేసయ్య సిలువ మరణం. యూదులందరూ కూడా ఇక్కడ పండుగలో ఉన్నారు. రోమా సైన్యం అంతా కూడా యేసయ్యను సిలువ వేసే పనులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు గొర్రెను వధించడం, అక్కడ యేసయ్య వధించబడటం. ఇక్కడ గొర్రె రక్తములో వారి కార్యక్రమాలు చేయడం, యేసయ్య ఆఖరి రక్తం బొట్టు వరకు తన రక్తాన్ని సిలువలో చిందించడం, ఇవన్నీ ఒక రోజునే, ఒక సమయంలోనే జరిగాయి. ఏం జరిగాయి చెప్పాలి? పాప పరిహారము నిమిత్తమే, లేకపోతే దేవుడు మనల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు అని దానికి సూచనగా పస్కా వాళ్ళు ఆనందంగా చేస్తూ ఉంటే, ఇటు బాధగా, లేకపోతే మనందరం ప్రపంచమంతటికి కూడా మరణదూత యొక్క భయము లేకుండా, ఆమెను చెప్పండి. మరణదూత మన కుటుంబాలను సమీపించకుండా, ఆమెను చెప్పండి. ఏ మరణం? రెండవ మరణం అని చెప్పబడే నరకం. రెండవ మరణం అని చెప్పబడే నరకం లోనికి మనం వెళ్ళకుండా, ఆ నరక వేదన నుండి తప్పించి, మరణించి, 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచి మహిమా సింహాసనంపై ఆసీనుడై మనల్ని తీసుకొని వెళ్ళడానికి మరలా రాబోతున్నాడు. కొట్టు యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టు. ఇది పస్కా యొక్క క్లుప్త వివరణ. ఇప్పుడు ఈ పస్కాని మీరు ఎలా పాటించాలి? మనం ఏలియా వలె ఆరోహణం అవ్వాలంటే గిల్గాలు గుండా ప్రయాణం చేయాలి. గిల్గాల్లో వీరు ఏం చేశారంటే పస్కా ఆచరించాలి. పస్కా ఎలా ఆచరించాలి? 15 నుండి నిర్గమాకాండం 12వ అధ్యాయం 15 నుండి 20 వరకు నోట్ చేసుకొని 20 చదవండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 15 నుండి 20 వరకు నోట్ చేసుకోండి. 20 చదవండి గట్టిగా. ఈ పస్కా పండుగ రోజున మీరు పులిసినదేదియో తినకూడదు. మీ నివాసములన్నిట్లో పులియని వాటినే తినాలి అని ప్రజలందరితో చెప్పు మోషే అని మోషేతో యేసయ్య చెప్పాడు. నా వైపు చూడండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు కొంచెం సబ్జెక్ట్లోనికి మనం పాయింట్లోనికి వెళ్తాం. ఇదంతా ముఖపరిచయం, ఇదంతా టూకీగా చెప్పుకునే దాన్ని కూడా కుదరదు. ఖచ్చితంగా చెప్పాలి. సమయం, సందర్భం ఇవన్నీ వచ్చాయి కనుక
ఏమండి అవసరమైతే పోయిన వారమే 3 పాయింట్లు చెప్పాలని రాసుకొచ్చా. ఎన్ని చెప్పా? ఒకటే చెప్పా. పోయిన వారం ఏం చెప్పాను? పోయిన వారం ఒకటే చెప్పాను. ఇప్పుడు కూడా 2 విషయాలు ఉన్నాయి. దైవ చిత్తం ఉంటే 2 చెప్తాను, సమయం సహకరిస్తే. లేదంటే ఒకటే చెప్తా. అవసరమైతే వచ్చే వారం మళ్ళీ ఆ ఒకటి కూడా అవతల 2వ వారం ధ్యానించుకోవచ్చు. ఇవన్నీ క్లుప్తంగా ఊరికే టకటకటక చెప్పుకుంటూ ఏమండి మీకు నామమాత్రంగా చెప్పుకునేవి కాదు. ఇవన్నీ లేఖనాల్లో మన కొరకు రాయబడిన విషయాలు కాబట్టి మనం వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పాటించాలి. ఆమె చెప్పండి. మనం ఇప్పుడు ఏం చేయాలి? గిల్గాల్ అనుభవంలో పస్కా ఆచరించాలి. ఏం ఆచరించాలి? ఈ పస్కాని ఎలా ఆచరించాలి? పులియని వాటినే తినాలి. ఇజ్రాయేలీల ఫుడ్ ఏంటి అంటే రొట్టె. ఏంటి? రొట్టె, చేప, మాంసం కూరలు, రొట్టె, లేదంటే వెజిటేబుల్స్ ఏమైనా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు. రొట్టెలు. ఇజ్రాయేలీల ఫుడ్ ఏంటి అని అంటే రొట్టె. చెప్పండి గట్టిగా. ఇజ్రాయేల్ ఫుడ్ ఏంటి అంటే రొట్టె. ఈ రొట్టెను వీళ్ళు ఏం చేస్తారనంటే అవసరాన్ని బట్టి ఇంకా 3 పూటలు వండుకోవాలి, లేదా 2 పూటలు వండుకొని తినాలి, ప్రయాణాలలో అక్కడంత దూరం వండుకొని తినాలి అని వీళ్ళు ఏం చేస్తారంటే పిండిని కాస్తంత 2-3 రోజులకి సరిపడా అంతా తయారు చేసుకున్న పిండిని ముద్దగా కలిపి పెట్టుకొని అట్లా పెట్టుకుంటారు. ఒకరోజు కొన్ని గంటలంటే బాగుంటుంది. కొన్ని గంటలు దాటిన తర్వాత పిండి పులిసిపోవడం మొదలు పెడతారు. మనుషులు మామూలుగా తినేదానికైతే పులిసిన పిండితో రొట్టెలు చేసుకొని తింటారు. కాస్త రొట్టె ఉబ్బుతుందని పలసగా మారుతుంది. రొట్టె ఉబ్బకపోతే కొంచెం మందం ఉంటుంది. ఏంటది? మందం ఉంటుంది, సరిగా కాలకపోవచ్చు, తినేటప్పుడు పచ్చిగా వండొచ్చు. వీళ్ళు పులిసిన పిండితో వండుకొని తింటే రొట్టె ఉబ్బుతుంది. పూరి ఉబ్బినట్టు. ఏం ఉబ్బినట్టు చెప్పాలి? నూనెలో పూరిని వేయిస్తారు కదా, పూరి ఉబ్బితే పలచబడతాం. ఆ పూరిని మనం గంట తర్వాత పార్సల్ చేసుకుని తిన్నామంటే మళ్ళీ దాని స్వచ్ఛత అన్నది పోతుంది. పూరి ఉబ్బినట్లుగా ఉబ్బుతుంది అన్నమాట. పులిసిన వాటితో వీళ్ళు తినొచ్చు. కానీ పస్కా చేసేటప్పుడు పులిసిన పిండి వాడకూడదు. ఫ్రెష్, అప్పటికప్పుడే తయారు చేసిన పిండిని వాడాలి. అప్పటికప్పుడే తయారు చేసిన రొట్టెలను తినాలి. త్వరపడుచూ తినాలి. నడుములు కట్టుకొని తినాలి. పులిసినది ఏది కూడా మీ ఇళ్ళల్లో కనపడకూడదు. పస్కా బలిచ్చేటప్పుడు, పస్కా విందు తినేటప్పుడు పులిసినది ఏది తినకూడదు. ఏంటి పులిసినది? ABC. మత్తయి సువార్తమానం 16:5-12 వరకు నోట్ చేసుకోండి, 12 చదవండి. ఏంటి పులిసిన పిండి? మత్తయి సువార్తమానం 16:5-12 వరకు నోట్ చేసుకోండి, 12 చదవండి. కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధన గూర్చియే. పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన బోధన గూర్చియే. పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండి అని చెప్పబడిన బోధన గురించియే యేసయ్య వాళ్ళతో చెప్పారని అప్పుడు గమనించారంట. ఎప్పుడు? అక్కడ ఏం జరిగింది? పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి శిష్యులు. యేసయ్య చిన్న నావలో ప్రయాణం చేసుకుంటూ ఉంటే యేసయ్య వాళ్ళ వైపు నా వైపు చూడాలి జాగ్రత్తగా. యేసయ్య వాళ్ళ వైపు చూసి అంటాడు, పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అంటాడు. శిష్యులందరూ అనుకుంటారు, అబ్బా భోజనం టైం అయింది కదా, పాపం ఆకలి వేసినట్టుంది అయ్యగారికి, మనకి ఇండైరెక్ట్గా సెటైర్లు వేస్తున్నాడు, మీరు రొట్టెలు తేలేదు కదా, మీరు తిండి తేలేదు కదా, ఇప్పుడు మనం ఏం తింటాం, సేవ చేస్తున్నాం కదా, అక్కడికి పోయి ప్రసంగం చెప్పాలి, మీకేం నిద్రపోయేవాడు నిద్రపోతాడు, తూలేవాడు తూలతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, నిద్రపోయేవాడు నిద్రపోతాడు, ఏవాడు తిరిగేవాడు తిరుగుతూ ఉంటాడు, ప్రసంగం చెప్పాల్సింది నేను కదా, ఆ నిలబడి రోజుల తోడు ప్రసంగం చెప్పేది నేను కదా, మీకేం పోయేది అని యేసయ్య ఇండైరెక్ట్గా ఏమైనా సెటైర్లు వేస్తున్నాడేమో అని రొట్టెలు మర్చిపోయామే అనుకుంటూ ఉంటే తిక్కలోలారా, భూమి మీద దొరికే రొట్టె గురించిగా నేను మీతో చెప్పేది. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తినట్టు గుర్తుంది ప్రభువా. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల్ని 7,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? అక్కడ కూడా కాస్త 7 గంపలు ఎత్తినట్టు కొంచెం గుర్తుంది ప్రభువా. నేను భూమి సంబంధమైన రొట్టెల గురించి, ఆహారం గురించి మాట్లాడట్లేదు. ఈ ఆహారం మనకి ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది, పరలోకపు దేవుడు ఇవ్వగలడు. మీరు జాగ్రత్త పడాల్సింది
దుర్బోధ అనే పులిసిన పిండిని గురించి. అది స్వచ్ఛమైన పిండి కాదు, స్వచ్ఛమైన బోధ కాదు. పరిసయ్యులు సద్దుకైలు బోధించే బోధ స్వచ్ఛమైంది కాదు, పులిసిన పిండి. అది ఏ పిండి? అబద్ధ బోధ. అది ఏ బోధ? చెడ్డ బోధ. అది ఏ బోధ? మనుషుల్ని ఏమార్చే బోధ. ఏ బోధ? మనుషుల్ని నరకానికి తీసుకుని వెళ్ళే బోధ. ఏ బోధ చెప్పాలి? బోధ, చెడ్డ బోధ అనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి. ఎక్కడైనా వాక్యమే కదా అని మీరు అనుకోవద్దు. లేకపోతే శిష్యులు చెప్తున్నాడు, 4 మీద 4 మాటలు పెట్టుకొని వెళ్ళి ప్రసంగాలు చేస్తే కానుకలు వచ్చేస్తాయి అనుకోవద్దు. పరిసయ్యులు సద్దుకైలు బోధించినట్లుగా 4పై 4 మాటలు పెట్టుకొని ప్రజలకు వెళ్ళి బోధించొద్దు. మీ బోధ స్వచ్ఛమైన బోధయే ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీ బోధ విశ్వాస నరములలో ఆరోగ్యమును అందించే ఆరోగ్యకరమైన హితోపదేశమై ఉండాలి. ఆమె చెప్పు. కొద్ది మందేలే ఏం చెప్పినా వింటారులే, 1000 ముద్రలు వేసుకునే వాళ్ళే ఏం చెప్పినా వింటారులే, 4 కుళ్ళు జోబులు చెప్పినా వింటారులే, ఒక అర్ధగంట సేపు కిందది పైన పైన కింద కిందది పైన పైన కింద తిప్పిన జక్కయ్య చెట్టు ఎక్కాడు. ఆమె చెప్పండి. మీరు కాదండి, అక్కడ గురించి చెప్తున్నా. ప్రసంగం చెప్తున్నాడు ఆయన. జక్కయ్య చెట్టెక్కాడు, చెట్టెక్కాడు జక్కయ్య, జక్కయ్య చెట్టెక్కాడు. ఆమె చెప్పండి గట్టిగా. 10 సార్లు చెప్పాడు దాన్ని. అయిపోయా 10 నిమిషాలు ఆడ. ఎక్కితే ఎక్కాడు రా నాయన, ఎక్కితే ఎక్కాడు. అక్కడ ఏం జరిగిందో చెప్పు. జక్కయ్య చెట్టెక్కాడు. హల్లెలూయా. ఒకసారట ఓ పెద్ద ఆయన బాగా ప్రిపేర్ అయ్యాడు. పాపం బాగా ప్రిపేర్ అయ్యి, పల్లెటూరు వాళ్ళు లేకపోతే నామకార్థపు సేవకులని అనుకోవచ్చు. ఆయన బాగా ప్రిపేర్ అయిన 4-5 రెఫరెన్సులు చూసుకొని అటు మధ్యలో చీపురు పుల్లలు పెట్టుకున్నాడు. ఏమంటున్నారు చెప్పండి, గడికి చెప్పాలి, అందరు చెప్పండి. చీపురు పుల్లలు పెట్టుకున్నాడు అటు మధ్యలో, ఆ రెఫరెన్స్లో ఉన్న మధ్యలో పెట్టుకుని ఇంక స్నానం చేయడానికి లోపలికి వెళ్తే పాస్టర్ గారు చూసి పాపం, రే దేవుని గ్రంథంలో బైబిల్లో చీపురు పుల్లలు ఉన్నాయి, ఈ మనిషి చూసుకోలేదేమో అని చెప్పి ఆ పుల్లన్ని తీసేసిన. పుల్లన్ని తీసారు. బైబిల్ క్లోజ్ ఉంటుంది కదా పాపం, ఇంకా క్లోజ్ చేసుకొని, సంగమా రాత్రంతా నేను ప్రార్థన చేసుకుంటే ప్రభువు నాకు శక్తి కలిగిన వర్తమానం బయలుపరిచాడు. ఈరోజు నేను మీతో మహిమ కలిగిన మాటలు చెప్పబోతున్నాను అని రెఫరెన్స్ వెతుకుతుంటే ఇక్కడ లేవు కదా, అక్కడ ఉన్నాయి కదా పాపం. ఆ రెఫరెన్స్ వెతుకుతుంటే ఆ పుల్ల దొరకట్లేదు, రెఫరెన్స్ దొరకట్లేదు. సంగమా 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 10 నిమిషాలైంది పాపం, 10 నిమిషాలైంది. మీకు లాంటి ఒక పెద్ద మనిషి, అయ్యా చెప్పండి అయ్యా ఏదో ఒకటి అన్నారు. సంగమా సంగమా పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు, పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు. ఈ వారం కాదు, అందరూ మోకరించండి, వచ్చే వారం చెప్తానన్నాడు. నామకార్థపు సేవకుల అనుభవాలు, 4 మీద 4 మాటలు, బైబిల్లో పొల్లలు, బైబిల్లో పేపర్లు, ఏమంటే 1-2 రెఫరెన్సులు రాసుకోవచ్చు, కిందది పైకి పైది కిందకి. సంఘానికి ఎలాంటి ఉపదేశం కావాలి, బైబిల్లో ఏముంది, వాటికి అర్థాలేంటి, చదవాలి, వినాలి, గ్రహించాలి, ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గర కనిపెట్టాలి, మోకాళ్ళ మీద ఉండాలి, నలగాలి, కన్నీరు కార్చాలి, ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. రాయబడిన వాక్యం ఉంది, పరలోకపు వాక్యం, బయలుపరచబడిన వాక్యము ఉంది. ఈ బయలుపరచబడిన వాక్యం సంఘానికి అందిస్తే సంఘమంతా కూడా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆత్మీయతలో రోగగ్రస్తులుగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా బైబిల్ తెలియట్లా, ఎన్ని సంవత్సరాలు గడిచినా వాక్యం తెలియట్లా, ఎన్ని సంవత్సరాలు గడిచినా లేఖనంలో ఆదికాండం ఏంటి, ప్రకటన ఏంటి తెలియట్లా, ఎన్ని సంవత్సరాలు గడిచినా యేసయ్య పరిచర్యను గురించిన అవగాహన తెలియట్లా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆత్మీయంగా రోగంతో సంఘం మగ్గిపోవటానికి గల కారణాలు ఏంటంటే శాస్త్రులు పరిసయ్యులు అని వారి పులిసిన పిండి అనే బోధ. ఎక్కడైనా వాక్యం అని అనుకోకండి ఎవరు కూడా. ఇక్కడే ఉన్నా మళ్ళీ ఏమన్నా ఎక్కడికెక్కడికైనా తిరిగే వాళ్ళైనా కూడా గుర్తుపెట్టుకోండి, అరే ఇది నిజమైన వాక్యమేనా? మాసిదోనియ సంఘస్థులు కూడా పౌలు వాక్యం చెప్తుంటే ఇది లేఖనాల్లో ఉందా లేదా అని తెలుసుకొని చదివి, ఓకే ఇది లేఖనాల్లో ఉన్నదే చెప్తున్నాడు, మాయ చెప్పట్లా, మర్మాలు చెప్పట్లా, లేకపోతే లేనిది చెప్పట్లా, లేనిపోనిది చెప్పట్లా, కళ్ళబోలుగా చెప్పట్లా, వరములను అడ్డం పెట్టుకొని లేఖనాలను తప్పుదో పట్టించట్లా, ఆయన పాటించేదాన్ని లేఖనాలకు అనుకూలంగా చెప్పట్లా, ఉన్నదాన్నే పాటిస్తున్నాడు, పాటించేదాన్ని చెప్తున్నాడు. గమనించాలి. బ్యాచులర్ సేవల గురించి ఎన్నో చెప్పాం మీకు, ఇది నిజమా? బైబిల్ చెప్తుందా? పెంతెకోస్తు బోధల గురించి ఎన్నో చెప్పాం మీకు, అది నిజమా? బైబిల్ చెప్తుందా?
వాక్యములో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రాంతానికి అర్థాలేంటి, అది నిజమా, బైబిల్ చెప్తుందా, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి. దీనిని ఫ్రెష్, దీనిని స్వచ్ఛమైన పిండి అంటారు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది యేసయ్య విరిచిన రొట్టె, ఆ రొట్టె చేయబడిన పిండి. ఏమని చెప్పండి, గట్టిగా చెప్పండి. అది 5,000 మందికి సరిపోతుంది, 7,000 మందికి సరిపోతుంది. ఏమండి, ఒంటరిగా గదిలో ఉన్న 12 మందికి. అది ఆయన ఆశీర్వదించి విరిచిన రొట్టె కాబట్టి, అది పులియని రొట్టె కాబట్టి, అది స్వచ్ఛమైన పిండితో చేయబడిన రొట్టె కాబట్టి నరాల్లో జీర్ణించుకొని శక్తి కలిగిన ఆరోగ్యవంతులుగా, శక్తి కలిగిన భక్తులుగా సంఘాన్ని, విశ్వాసులను మార్చగలుగుతుందా అని చెప్పండి. అలా మీరు మారుతున్నారా లేదా? ఇక్కడ నిలబడిన సేవకుడు మీకు పులిసిన పిండితో చేయబడిన రొట్టెను అందిస్తున్నాడా, పులియని రొట్టెను అందిస్తున్నాడు? మీరు అది కూడా గమనించాలి. ఎంతవరకు నిజమో అది గమనించాలి. పులిసినదా, పులియనదా? లేకపోతే మీరు పులిసిన రొట్టె కొరకే ప్రయాసపడే దూరమైన, భారమైన. నేను ఎప్పుడు చెప్తుంటా సువార్తల్లో, ఏమండి, సువార్త గురించి చెప్తూ ఉంటా. దగ్గరే కదా అని మురికి నీళ్ళు తాగుతామా, దూరం కదా అని మంచినీళ్ళు తెచ్చుకుంటామా? చెప్పరు కదా, మీరు మనుషులు కాదు కదా, చెప్పండి, మనుషులు అందరూ చెప్పండి. దగ్గర కదా అని పక్కనే ఉన్న కాలువలో మురికి నీళ్ళు తాగుతామా? దగ్గరే కదా, పక్కనే ఉన్నాయి కదా, పోతే ఏదైతే నీళ్ళే కదా. ఏంటది? ఏదైతే చెప్పాలి, అందరూ ఉచ్చరించాలి. ఏదైతే నీళ్ళే కదా అని పక్కనే ఉన్న కాలువలో బారే మురికి నీళ్ళు తాగుతామా? దూరంగా వెళ్ళి, ఎంత దూరమైనా ఒక్క బిందైనా కూడా ఎత్తుకొని వెళ్ళి చక్కగా వెళ్ళి, ఎంత దూరమైన భారమైనా ఆ నీళ్ళని, మంచి నీళ్ళని తెలుసు. పక్కనే ఉంది కదా అని చెప్పి జిల్లేడు పాలు పిండుకొని తాగుతామా? కొంచెం దూరమైనా కూడా గేదె పాలు తెచ్చుకుంటామా? చెప్పండి గట్టిగా, వినిపించట్ల. ఎందుకు? ఇవి కూడా పాలే కదా, జిల్లేడు పాలు. చెప్పండి, ఆ ఆకు తుంచితే, ఆ కాండం తుంచితే ఏమొస్తాయి? దాంట్లోంచి పాలు వస్తాయి. ఇవి కూడా పాలే. పక్కనే కదా అని చెప్పి జిల్లేడు పాలు తాగుతామా? చెప్పాలి, దూరంగా ఉంది కదా అని గేదె పాలు తెచ్చుకుంటామా? ఈ రోజులో చాలామంది చెప్పే సమాధానం ఏంటి అని అంటే, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఏంటి పరిస్థితులు, ఆరాధనలో కనబడలేదు, సన్నిధిలో కనబడలేదు అని అంటే, పక్కనే ఉంది కదా, సమయం సరిపోవట్లేదు. అయ్యా, ఎందుకు సరిపోవట్లేదమ్మా అని అడిగితే ముక్కలు వండుకోవడం సరిపోవట్లేదు. ఏం వండుకోవడానికి? ముక్కలు వండుకోవడానికి. అదేమో ఉడకదు, ఎన్ని విజిల్ అయినా కూడా ఉడకదు. అది ఉడికేసరికి 11 అవుతుంది. వండుకోనైనా మందిరం, పక్కన ఉన్న మందిరానికి పోయి నిద్రపోయి మరలా మధ్యాహ్నం 1 గంటలో వెంటనే గంటలు అయిపోయింది. గంటలు అయిపోతాయి. చక్కగా గంటలు అయిపోయే దగ్గరికి పోయి వచ్చేసేసి పేకల దాకా దీన్ని నిద్రపోతామా? ఏమండి, వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగ, ఎన్ని సంవత్సరాల బాప్తిసం ఉంది? 20 ఏళ్ళు అయిందయ్యా. అబ్రహాం ఎవరు? అబ్రహాం అంటే మొన్న మధ్య పోయాడు కదా 80 ఏళ్ళ నుండి, ఆయనే కదా అంటారు. ఆయన కాదమ్మా, బైబిల్ అబ్రహాం ఎవరు? మాకేం తెలుసయ్యా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇస్సాక్ ఎవరు? ఇస్సాక్ అబ్రహాం నాన్న కదయ్యా. అయ్యమ్మ. యాకోబు ఎవరు? వాళ్ళిద్దరికి తాత కదయ్యా. ఇడు దట్టు ఆడు తిడి తిప్పా. ఏమండి, యోసేపు ఎవరు? వాళ్ళ ముగ్గురికి ముత్తాత కదయ్యా. ఎందుకు తెలియట్లా లేఖనాలు? ఒక సత్తువు కలిగిన శ్రేష్టమైన బోధలో ఎదుగుతూ ఉంటే దూరమైన, భారమైన, వారం వచ్చి వాక్యాలు వింటూ ఉన్న మనోళ్ళే వారం వచ్చి వాక్యాలు వింటూ ఉన్న బుర్రకెక్కుతాయి. ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి ఈ సబ్జెక్టు పోయిన వారం స్టార్ట్ చేశాం. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు అయిపోయిద్దో తెలియదు. ఇప్పుడు ఒక పాఠం స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు కనుక ఆ పాఠాన్ని మిస్ అయ్యారంటే, ఏమండి, వాడు ఇక ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పాఠం యొక్క పంతులు చెప్పినప్పుడు వచ్చినంత ఎఫెక్ట్ కానీ, సంపూర్ణ వివరణ కానీ అతనంతటా తానే బట్టి గడి చదివినా కూడా రాదు. అవునంటారు కాదంటారు? చెప్పండి, అవునంటారు కాదంటారు? పంతులు చెప్పేటప్పుడే, అయ్యవారులు చెప్పేటప్పుడు వింటేనే కరెక్ట్గా పాఠం యొక్క పర్పస్ అన్నది ఎక్కుతుంది బుర్రకి. ఇంకా ఆ తర్వాత నువ్వు ఎప్పుడు చదివినా, పరీక్షలకు ముందు 10 సార్లు చదివినా కూడా నీకు ఆ పర్పస్ ఎక్కదు. బట్టి కడతావు, బట్టి గట్టి పాస్ అవుతావు, కానీ పాఠం నేర్చుకోవాలి. ఈ వాక్యం పోయిన వారం స్టార్ట్ అయింది, ఇక ఎన్ని వారాలు జరుగుతుందో, కొనసాగుతుందో తెలియదు. ఇప్పుడు వారం వచ్చి వింటూ ఉంటే, అరే బాబు, ఈ ప్రాంతాలు ఇవా, ఈ అర్థాలు ఇవా, ఈ వాక్యాలు ఇవా, ఇంతవరకు మాకు తెలియదే అని అర్థమైంది. ఈ వారం వచ్చా, ఇంకెప్పుడుకి అంచనా వేయలేం. వచ్చే వారం అని అంచనా వేయలేం, అటు వారం అని అంచనా వేయలేం, వచ్చే నెలను కూడా అంచనా వేయలేం. వచ్చేదాకా మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చారు అని అనుకోవటమే. ఏం తెలుస్తే, ఏం అర్థమవుతాయి, ఏం నేర్చుకుంటాం? యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం ఎత్తబడతాం?
ఏమండి 2 వాక్య పొరపాటున కనుక ఆయన ప్రత్యక్షమై 1 నిమిషం కేటాయించి 2 వాక్యాలు చెప్పు తల్లి అన్నాడు అనుకో, ఏం చెప్తాం ఆయనకి? ఏమండి, పులిసిన పిండి మీలో ఉండకూడదు. దుర్బోధల వైపు వెళ్ళకండి, అపవిత్ర బోధల వైపు వెళ్ళకండి, త్రిప్పబడే బోధల వైపు వెళ్ళకండి, శాస్త్రులు పరిచయలు బోధించే దొంగ బోధకుల వైపు వెళ్ళకండి. దూరమైన భారం, లేకపోతే భారం ఉండదు, బాధ్యత ఉండదు, ఏమీ ఉండదు, వాక్యాలు ఉండవు, ఏమీ ఉండవు. అలాంటి చోట్లకు వెళ్ళకండి. భారం కలిగిన దగ్గర ఉండండి. హోసనా మందిరం రండి అని నేను చెప్పట్లా. బైబిల్ ఉద్దేశం నేను మీకు చెప్తున్నాను. హోసనా మందిరం రండి అని చెప్పట్లా. శ్రేష్టమైన వాక్యం ఇక్కడ దొరుకుతుంది, అది సరే. శ్రేష్టమైన వాక్యం మీకు ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు, సంఘానికి మేలు చేసేవాళ్ళు, దర్శనం కలిగి సేవ చేసేవాళ్ళు, ప్రతిష్ట కలిగి సేవ చేసేవాళ్ళు, సమర్పణతో సేవ చేసేవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు మీకు న్యాయం చేస్తాడు. ఆ వాక్యం మీలో జీర్ణించుకుంటుంది. ఆ వాక్యానుసారం మీరు బ్రతుకుతారు. ఆ వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం మీ కుటుంబాల్లో మేలులు చేస్తుంది. ఫ్యామిలీ మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా, మానసికంగా, ఆత్మీయంగా మీరు ఉంటారు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆశీర్వాదానికి మార్గాలు తెరవబడతాయి. ఆమె చెప్పండి. సమాజంలో బ్రతకడం నేర్చుకోగలుగుతారు. ఆమె చెప్పండి. ఎందుకు జరుగుతున్నాయి గొడవలు సంఘాల్లో? సరైన బోధ లేక. ఎందుకు పాస్టర్నే తన్నే స్థితికి వెళ్తుంది సంఘం? సరైన బోధతో కట్టక. ఏనాడైనా గొర్రెలు కాపరిపై తిరగబడతాయా? మీరు చెప్పండి. ఏనాడైనా గొర్రెలు కాపరిపై తిరగబడవు. ఆయన మంటల్లో పోయినా పోతే మంటలో తీసుకెళ్తా ఉన్నానని చెప్పి ఆయన మంటల్లో వదిలేసి ఆ గొర్రెలన్నీ కూడా చెదరిపోవు. ఆయననే వెంబడిస్తుంటాయి. ఆయన ఏం చెప్తాయో పాటిస్తుంటాయి. ఏనాడైనా గొర్రెలు కాపరిపై తిరగబడవు. కానీ తిరగబడుతున్నాయంటే కారణం ఏంటి? సరైన మేత లేక, సరైన బోధ. గొడవలు అవుతున్నాయి, కారణాలు ఏంటి? సరైన బోధ లేక, సంఘాన్ని కట్టుకునే శ్రేష్టమైన ఆరోగ్యకరమైన ఉపదేశం లేక. ఈ పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడాలి. పులిసిన పిండి మీలో ఉండకూడదు. ఏముండకూడదు? చెప్పాలి. పస్కా పాటించేటప్పుడు ఏం చేయాలి? పులిసిన పిండి ఉండకూడదు. ఏంటి పులిసిన పిండి? దుర్బోధ. ఏంటిది? చెప్పాలి. ఇంకోటి బి. ఏంటి పులిసిన పిండి? లూకాసు వర్తమానం 12:1. ఓకే. పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండి. ఏంటో చెప్పండి, గట్టిగా చెప్పాలి. పస్కా పాటించేటప్పుడు ఏం చేయాలి? పులిసిన పిండిని వాడకూడదు. పిండిని పులియబెట్టకూడదు. ఏంటి పులిసిన పిండి? దుర్బోధ. ఏంటి పులిసిన పిండి? ఇక్కడ వేషధారణ. నా వైపు చూడండి. ఏ ధారణ? చాలామంది పరిశుద్ధులు చెప్తూ ఉంటారు, వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను ఇక్కడి ఇలాగా, ఇంకొక చోట ఇంకొకలాగా. ఏమండి, క్రైస్తవుల సంఘాల్లో క్రైస్తవుల్లాగా, బయట స్నేహితుల దగ్గర స్నేహాల్లాగా. ఇక్కడేమో ఒకే నోటితో స్తుతి వస్తుంది, బయటేమో అదే నోటితో బూతులు వస్తాయి, అబద్ధాలు వస్తాయి. ఏమండి, ఇక్కడేమో చక్కగా చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం, అక్కడేమో ఇంట్లో వాళ్ళని కొడుతుంటాం. ఏంటండి, ఈ మ్యాటర్ అక్కడ ఉండదు, ఆ మ్యాటర్ ఇక్కడ ఉండదు. దీన్ని ఏమంటారంటే వేషధారణ. ఏంటి చెప్పాలి? అలంకరణల గురించి కాదు నేను చెప్పేది, అలంకరణల గురించి కాదు నేను చెప్పేది. భక్తిలో వేషధారణ ఉండకూడదు. వేషాలు వేసుకోవద్దు. హిపోక్రసీ. ఉంటే అవునంటే అవునన్నట్లుగా ఉండు, కాదంటే కాదన్నట్లుగా ఉండు. రాష్ట్రం మారినా, దేశం మారినా, ప్రాంతం మారినా, జిల్లా మారినా నీ భక్తిని నువ్వు కొనసాగించు. జిల్లాలకు తగ్గట్టు, ప్రాంతాలకు తగ్గట్టు, భాషలకు తగ్గట్లుగా నీ భక్తిని నువ్వు మార్చుకోవద్దు. ఏమండి, ఒక సహవాసం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తగ్గట్టు, మన సహవాసం దగ్గరికి వచ్చి మనకు తగ్గట్టు కూడా ఉండొద్దు. క్రైస్తవులు వేషధారులుగా ఉండకూడదు. వేషధారణ భయంకరమైన పాపం, వేషధారణ భయంకరమైన శాపం. వేషధారులను ఆయన క్షమించడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ చేష్టలు, నీ ప్రవర్తన, నీ కుటుంబం భక్తిలో ఉంటే భక్తిలో, నీవు బాప్తిస్మం పొందావు, నీ రక్షణ పొందావు, ప్రభువులో నాటబడ్డావు, అలా ఉండు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
మామిడి చెట్టు ఉందండి, మామిడి చెట్టు నాటారు, ఆ మొక్క నాటారండి. పండ్లు ఏమొస్తాయి? రావాలి కదా. బాప్తిస్మం పొందావు. సపోటా చెట్టు ఉందండి, నాటారు ఆ మొక్కని, ఆ విత్తనాన్ని నాటారు. ఏ పళ్ళు వస్తాయి చెప్పండి? సపోటా. ఏ చెట్టుకి ఆ పళ్ళే వస్తాయి. మరి నువ్వు బాప్తిస్మం ద్వారా యేసయ్య రక్షణలోనికి వచ్చావు కదా, ఆ ఫలాలేవి? మారు మనస్సుకు తగిన ఫలాలేవి? మారు మనస్సుకు తగిన ప్రవర్తనేది? వస్త్రధారణేది? మాటలేవి? చేష్టలేవి? మారు మనసుకు తగిన కుటుంబం ఏది? మాదిరికరమైన కుటుంబం ఏది? కుటుంబం అంతా సన్నిధిలో ఉన్నాం కదా, మరి కుటుంబం అంతా సాక్షులుగా ఉంటున్నామా? ఎందుకు గొడవలు? ఎందుకు మనస్పర్ధ? లేకపోతే ఎందుకు కలహాలు? ఎందుకు వేరియేషన్స్? ఎందుకు 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 సంఘములోనే మీరందరూ కూడా ఒకే ఫలాలు ఇవ్వగలిగిన శ్రేష్టమైన ద్రాక్ష చెట్లు కదా, మరి మీలో నుండి ఎందుకని శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు రావట్లేదు? కారు ద్రాక్షలు ఎందుకు వస్తున్నాయి? నాటిన తీగ మంచిది కదా, నాటిన తీగ మంచిది కదా. మరి కలహాలు, ద్వేషాలు, అసూయలు, గొడవలు ఎందుకు వస్తున్నాయి? సంఘములో ఒకరికి ఒకరు ఎందుకు వేరియేషన్ వస్తుంది? వీటన్నిటికీ కారణాలు ఏంటంటే పులిసిన పిండి అనే వేషధారణ. ఏంటో చెప్పండి, అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. వేషాలు ఏంటో? సినిమా వాళ్ళంటే వేషాలు వేస్తారు, ఏమండి? సీరియల్ వాళ్ళంటే వేషాలు వేస్తారు. ఏమేస్తారు? వాళ్ళ జీతాల కోసమో, వాళ్ళ డబ్బుల కోసమో, లేకపోతే వాళ్ళ వృత్తి కోసమో వేషాలు వేస్తారు, ఏమండి? ఆయన కనుక ఊరికి అట్లా టచ్ చేస్తే 10 మంది ఎగిరిపోతారు గాల్లో. విడిగా కనుక టచ్ చేశాడు అనుకో, ఎగిరిపోతారు 10 మంది. చెప్పండి, వేషాలు. వాళ్ళ క్రాప్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ మొహం ఒక రకంగా ఉంటుంది, ఏమండి? ఓ అర్ధ కేజీయో పిండి మొహం మీద వృత్తే తప్ప, ఏమండి, ఒక అర్ధగంట సేపు అక్కడ నిలబడలేరు వాళ్ళు. విడిగా వాళ్ళని చూడండి, ఉండలేరు అట్లా. అలా అంత అందంగా కానీ, ఏమండి, అంత స్టైలిష్గా కానీ విడిగా ఉండలేరు వాళ్ళు, ఉండరు వాళ్ళు. సినిమాల్లో ఎన్నో మేలు చేస్తుంటారు, కానీ బయటకు వస్తే మేలు ఏం చేయలేరు. చాలా 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 తక్కువ మంది. సినిమాల్లో ఎన్నో బుద్ధి మాటలు చెప్తుంటారు, మరి బయటకు వస్తే బుద్ధిహీనమైన పనులని చేస్తారు. రాజకీయ నేతలు స్టేజీలపై ఎన్నో ప్రగల్భాలు చెప్తూ ఉంటారు, కానీ స్టేజీ దిగితే ఏమండి, వాళ్ళకి 2 జీవితాలు ఉంటాయి. వాళ్ళకి పాప సంబంధమైన జీవితం ఒకటి ఉంది, ప్రజల ముందు మనల్ని పొందే జీవితం ఒకటి. మనకు అట్లా కాదు కదా. సినిమా వాళ్ళకి నటించే జీవితం ఒకటి ఉంటుంది, ఏమండి? ఇప్పుడు తండ్రితో నటిస్తుంది ఒకే హీరోయిన్, కుమారుడితో కూడా నటిస్తుంది ఒకే హీరో. అది వేషం, అది వేషధారణ. మనది నటన కాదు కదా, మనది నిజ జీవితం. మనది నిజ జీవితం. మన భక్తి లోపల బయట ఒకే విధంగా ఉండాలి. 100 మందిలో ఒక రకంగానే ఉండాలి, ఒంటరిగా ఉన్నా ఒకే రకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇంట్లోని సాక్ష్యం అలానే ఉండాలి. ఈయన సాధు జీవి అండి, ఈయన చాలా సాత్వికుడండి. ఇంట్లో ఒకే సాక్ష్యం ఉండాలి, బయట చెప్పాలి బయట కూడా ఒకే సాక్ష్యం ఉండాలి. బయట 4 మంది వెళ్తే ఎందుకులే గొడవ అని చెప్పి సాధు జీవిగా ఉంటూ ఇంట్లో రాక్షసత్వం చూపిస్తున్నావు అనుకో, 2 జీవితాలు నిన్ను వేషధారణ అంటారు. వేషధారివి నువ్వు, వేషధారి. అబద్ధాలతో వ్యాపారాలు చేసిన, అబద్ధాలతో పనిపాట్లు చేసిన, అబద్ధాలతో కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చిన వేషధారివి నువ్వు. పులిసిన పిండి పస్కాకి అంగీకరించబడదది. నువ్వు గిల్గాల అనుభవంలో లేవు, నువ్వు ఆరోహణమయ్యే బ్యాచ్లో లేవు. ఎందుకంటే నువ్వు ఆచరించే పస్కాలో పులిసిన పిండి ఉంది. పులిసిన పిండి అంగీకరించబడకూడదు. ఇంకా చదువుకుంటూ వెళ్తే ప్రజలలో నుండి కొట్టివేయబడతాడట. ఏంటది? మీరు ఆ 15 నుండి వస్తే పులిసిన పిండితో కనుక ఆచరిస్తే కొట్టివేయబడతాడు. ప్రజల్లో నుండి కొట్టేయండి, సంఘంలో నుండి కొట్టేయండి. వాళ్ళు సంఘస్థులు కాదు, వాళ్ళు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు కొట్టివేయబడతాయి. ఏం కొట్టివేయబడతాయి? చెప్పాలి. వేషధారణతో భక్తి చేస్తే, ఏ ఎండక గొడుగేస్తే చెప్పాలి. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, వాక్యం చెప్తున్నా. ఏమండి, ఏ ఎండక గొడుగేసుకుంటూ బతికిన 4 రోజులు వేషధారణతో బ్రతికే మనం. ఏమండి, పులిసిన పిండి అని అర్థం. ఏ పిండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. నేను ఒక టీచర్ అనమాట, మీరు స్టూడెంట్లా అడిగిందని చెప్పండి. మీ దగ్గర నుంచి పవర్ సప్లై అన్నది కరెక్ట్గా, రిప్లై అన్నది కరెక్ట్గా ఉంటే నా దగ్గర నుంచి సప్లై అన్నది కరెక్ట్గా ఉంటుంది. పులిసిన పిండి, ఏ పిండి? వేషధారణ అనే పులిసిన పిండి ఉండదు. చావుకు ముందు బాగా అప్పుడు విజయవాడలో ఎప్పుడో పెద్ద ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, రమేష్ అన్న గారు. బాగా మనుషుల ముందు బాగా ప్రార్థన చేసుకుంటూ బాగా భక్తిగా ఉంటూ ఉండేసరికి ఆయన కూడా మెచ్చుకొని
చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రార్థనలు చేసుకోరు సరిగ్గా అని చెప్పి చుట్టుపక్కల అందరూ తిడుతూ ఆ కుర్రోనొక్కనే పొగిడేవాడట. ఆ కుర్రోనొక్కనే పొగిడేవాడట. బాగా ప్రార్థన చేసుకుంటూ మంచిగా అట్లా 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 సంవత్సరం గడిచింది. కొత్త మందిరంలో కుర్రోడు లేడు, పాత మందిరంలో సిస్టర్ లేదు. సంవత్సరం తర్వాత అన్నకి ఏం అర్థం కాక ప్రార్థన చేసుకోకుండా లేకపోతే పరిచర్య చేస్తూ అప్పుడప్పుడు కుదిరినప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ ఆడే ఉన్నారు. ప్రార్థన చేసుకునేవాడు మాత్రం ఏమండి కొత్త మందిరంలో ఏం లేడు, పాత మందిరంలో సహోదరి లేదు. నోటితో అక్క అక్క అని చెల్లి చెల్లి అని అంటుంటాం కదా. కొంతమంది సంస్థ గురించి కాదు, సింహం లాంటిది సంస్థ. నేను కూడా సంస్థలో ఉన్నాను. సంస్థ కాదు, గోధుమల్లో గురిగింజలు ఉంటాయి. ఏముంటాయి? పొలంలో కలుపు మొక్కలు ఉంటాయండి. ఏముంటాయి? పీకేసుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఇప్పుడు నిజంగా ప్రార్థన చేసుకునే నిజమైన భక్తుడే అయితే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. పెళ్లి చేసుకోవటము చేసుకోకపోవటము కాదు ఇక్కడ విషయం. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఇంకొకలాగా నీ ఆలోచనలు ఎందుకు పనిచేస్తున్నాయి? అప్పుడు నువ్వు వేషధారివి కదా. పెద్దోళ్ళ దగ్గర మనల్ని పొందాలని నువ్వు ప్రయాస వేరు, దేవుడి దగ్గర మనల్ని పొందాలనే ప్రయాస వేరు. ఎందుకు ఇలా రెండు రకాలుగా? దేవుడు చూస్తున్నాడు కదా నన్ను అని యథార్థంగా ఉండొచ్చు కదా, పవిత్రంగా ఉండొచ్చు కదా, నీ పరిచర్య నువ్వు చేసుకోవచ్చు కదా, నీ భక్తి నువ్వు కొనసాగిస్తూ వెళ్ళొచ్చు కదా. మన నోటి మాటలే మనకు ఒక రోజు తీర్పు తీరుస్తాయి. ఇంకొక ఇద్దరు ముగ్గురు గుర్తొస్తున్నారు. మనం తీర్పు తీర్చకూడదు, ఎందుకంటే నా నోటి మాటలే నాకు తీర్పు తీరుస్తాయి. ఎవరైనా విశ్వాసుల సేవకుల ఎవరైనా కూడా వేషధారణ భక్తిని బైబిల్ చెప్తుంది పులిసిన పిండి. ఈ పులిసిన పిండితో పస్కా చేస్తే కొట్టివేయబడతాం. విశ్వాసులో సేవకులో సంస్థలో నుండి కొట్టివేయబడతాం. పులిసిన పిండి వేషధ 10 ఏళ్ళు గడవచ్చండి, 20 ఏళ్ళు గడవచ్చండి, 30 ఏళ్ళు సీనియారిటీ రావచ్చండి. చచ్చే వరకు కాపాడబడాల్సిందే. చచ్చే వరకు పులియని రొట్టెలే తినాల్సిందే. పస్కా రోజు చచ్చే వరకు పులిసిన పిండి తినకూడదు. ఏదో ఒక రోజు పులిసిన పిండి నీలో ఎప్పుడు ప్రారంభించబడుతుందో అప్పుడే కొట్టివేయబడినట్లు నువ్వు. సాతాను ఉన్నాడండి, అపవాది. ఎవరు? లూసిఫర్. చెప్పండి, హెచ్కేల్ 28లో అతని వివరణ ఉంటుంది. లూసిఫర్ ఉన్నాడు. ఆయనట పాపము చేయటం తన మనసులో ప్రారంభించాడట. ఎక్కడ చెప్పాలి? మనసులో పాపము చేయటం ప్రారంభించాడు. వాయిద్యాలు బాగానే వాయిస్తున్నాడు, దేవుని బాగానే మహింపరుస్తున్నాడు. కానీ అతని మనసులో ప్రారంభించబడిన ఆ దురాలోచన అతనితో ఉన్న అతన్ని వెంబడించే ఆ తోటి కెరూబులకి లేదా తోటి దేవదూతలందరికీ కూడా వ్యాపించింది. ఆ స్వార్థం, ఆ గర్వం, దైవ వ్యతిరేకమైన ఆలోచనని వ్యాపించింది. ఒకరోజు అది పరిపక్వమై పాపము బయలుపడింది. ఏమైంది? ఏదో ఒకరోజు బయలుపడింది. పాపం పట్టుకుంటుంది, పట్టిస్తుంది. ఏదో ఒకరోజు బయటపడాల్సి, ఏదో ఒకరోజు దూరం అవ్వాల్సి, ఏదో ఒక రోజు చిట్ట చివరకు నువ్వు నరకానికి పోయినప్పుడే నీకు అర్థం అవ్వాల్సిందే. ఇప్పుడు యేసయ్య రాకడకు ముందు చనిపోతే పాతాళానికి పోతాం. పాతాళంలో వేదన ఉంటుంది, గుర్తుంటుంది. నరకానికి పోయిన సంగతి తర్వాత యేసయ్య రాకడలో వచ్చాక పాపం చేసిన వాళ్ళందరికీ తీర్పు ఉంటుంది. ఒకరోజు ఏముంటుంది? అప్పుడు నరకంలో వేస్తాడు. పాతాళం వేరు, నరకం వేరు, పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ పాతాళానికి పోతారు, పరిశుద్ధులైతే పరదేశంలో ఉంటారు. ఎక్కడ చెప్పాలి? అబ్రహాము రొమ్ము అని చెప్పబడిన పరదేశ్. అక్కడ జ్ఞాపకం ఉంటుంది. పాతాళంలో జ్ఞాపకం ఉంటుంది, పరదేశంలో జ్ఞాపకం ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకాలు ఉంటాయా లేదా అన్నది ప్రశ్న. నాకు తెలియదు, మీకు తెలియదు. పరలోకానికి వెళ్ళే జ్ఞాపకం ఉంటే పలకరించండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారణ ఉండకూడదు, యథార్థంగా ఉందా? మాటలు, చూపులు, తలంపులు, ఊహలు, ఆలోచన, ప్రవర్తన, నడక, పడక, వస్త్రధారణ, ప్రతి విషయంలో యథార్థంగా ఉందాం. ఏమండి? నిద్రలో కూడా అపవిత్రత లేని జీవితం మనం జీవించుదాము గాక. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. రామగుడు సురేష్ గారు అంటుంటారు, కలలో కూడా పాపం చేయని జీవితం నాకు ఇవ్వయ్యా. కలలో పాపం చేస్తాం చేయమో మనకేం తెలుసండి? కళలో ఏం చేస్తాం మనకేం తెలుసు? ఆయన కోరిక అది. ఆయన బతికాడు, అట్లా బతికాడు. ఆయన లోపల ఎలా ఉన్నాడో బయట కూడా అలానే బతికాడు. ఆయన యేసన్న గారు అలా బ్రతికారు, పూర్వీకులు అలా బ్రతికారు. పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ అలా బ్రతికారు. ప్రభు కొరకు నిలబడ్డారు. కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, నిలబడ్డారు. సమస్యలు వచ్చాయి కదా అని సర్దుకొని పోలే.
సమస్యలు వచ్చాయి కదా అని కాంప్రమైజ్ అవ్వాల పరిస్థితులు, సమస్యలు వచ్చాయి కదా ఏమైందిలే ఒకసారి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తే వదిలేస్తారు, దూరంగా పోయి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి పరిగెద్దాం అనుకోలే. ఎవరు లేనప్పుడు, ఎవరు బంధించినప్పుడు యేసయ్యే దేవుడు అన్నారు. శత్రువులు వచ్చి బంధించిన తర్వాత చెప్పాలి యేసయ్యే దేవుడు అన్నారు. విడిగా ప్రార్థన చేసుకునేవాడు రోజుకు 3 సార్లు, ఆ ప్రార్థన చెయ్యొద్దు రాజుకే మొక్కాలి అని శాసనం వచ్చిన తర్వాత కూడా రోజుకు 3 సార్లు చెప్పాలి. విడిగా డైలీ ఆయనకి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకోవడం అలవాటు. ఎవరైనా దానియేలుగా అలవాటు. శాసనం రిలీజ్ అయిన తర్వాత కూడా రోజుకు 3 సార్లు, చిట్ట చివరికి సింహాల గుహలో పడేసినప్పుడు కూడా ప్రార్థనా సమయానికి ఆయన మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఈ విగ్రహానికి తప్ప ఇక దేనికి మొక్కొద్దు మీరు అని సాష్టాంగ నమస్కారం చేయండి అని చెప్తే దేవుణ్ణే పూజించేవాళ్ళు విగ్రహం ముందు మేము తలదించాం అని అన్నారు. గుంపులో గోవింద అన్నట్టు విగ్రహం ముందు మేము తలదించాం సార్ అని అన్నారు. ఏదో ఏసు రక్తమే చేయమన్నారో లేకపోతే ఇంకేదన్నా అన్నారో ఎవరికి అర్థం కాదు. చిట్ట చివరి కొంతమంది చూశారు, గుర్తుపట్టారు, పసిగట్టారు. వాళ్ళ ముగ్గురిని సపరేట్ చేసి రాజు ముందు నిలబెట్టాడు. ఇప్పుడు రాజు ముందు ఏమనాలి? ఏం లేదు సార్, మేము మీరన్న పదమే పలికాం సార్, మీరు చెప్పిన పదమే పలికాం సార్, మీకు అట్లా వినబడి ఉంటుంది. వీళ్ళందరూ దుర్మార్గులు సార్, మా మీద అబద్ధం చెప్పారు సార్, కావాలంటే ఇప్పుడు పలుకుతాం సార్ అనలా. అప్పుడు రాజు ముందు నిలబడ్డప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు? యేసు రక్తమే జయమనే అన్నారు. గొడ్డు గట్టిగా. మనుషుల మననల కోసం మారల అవసరం వెళ్ళివలే. మనుషుల మననల కోసం పదములను మార్చలా, దర్శనాన్ని మార్చలా, ప్రతిష్టను మార్చలా, దేవునిపై ఉన్న నమ్మకాన్ని, భక్తిని మార్చలా. నెబుకద్నెజర్ నీవు మమ్మల్ని చంపినా మాకు ఇబ్బంది లేదు, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా మేము ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు, రక్షించుటకు సమర్థుడు. ఆయన చిత్తములో మేము చనిపోవాలని ఉంటే చచ్చిపోతాం అంతే. లేదు రక్షించటానికి ఆయన వస్తాడంటే వస్తాడు. ఆయన జీవము కలిగిన వాడు కనుక వస్తాడు. వచ్చినా రాకపోయినా, బతికించినా బతికించకపోయినా, ఆయన మమ్మల్ని హింసకి మంటలకు అప్పగించినా ఆ మంటలతో కూడా మమ్మల్ని రక్షించిన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా దేవుని మేము విడువము, ఎడబాయము. మా దేవుడు ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని రక్షించుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. మండింది మనోడి కడుపులో మండింది. రోజు మండే డిగ్రీల కంటే 7 అంతలు ఎక్కువ డిగ్రీలని మండించాడు. వేసేయండి రా. బలవంతులు 3-4 కలిసి వాళ్ళని మంటల్లో వేస్తే వేసిన వాళ్ళకి సెగ తగిలి ఊపిరాడ చచ్చిపోయారు. ఆ 3 తీసుకెళ్ళి మంటల్లో వేసిన వాళ్ళు ఆ మంట సెగకి తట్టుకోలేక చచ్చిపోయారట. కానీ వీళ్ళ 3 మాత్రం సజీవంగా మంటల్లో పడ్డారు. వారి వెంట్రుక కూడా మంట వాసన లేదు. ఆ 3తో కలిసి నరరూపియగు ఒకడు, మనుష్య కుమారుని పోలిన ఒకడు వారితో కలిసి సంచరిస్తున్నాడు అగ్నిగుండంలో. గట్టిగా. మన పూర్వీకులు మనకు మాదిరిగా ఉన్నారండి. ఏ ఎండగా గొడుగు క్రైస్తవుడు వేయకూడదు, మనకు మాదిరిగా ఉన్నారు మన పూర్వీకులు. ఆచారాల పద్ధతులు, పెళ్ళిళ్ళ దగ్గర అలాగా, కార్యక్రమాల దగ్గర పిల్లలు పెద్దలు అయితే అలాగా ఒకలాగా. ఏమైనా ఖాళీగా ఉంటే భక్తి చేస్తారు కొంతమంది, కార్యక్రమాల్లో చేయరు. భక్తి నిరూపణ అయ్యేది ఎక్కడ? మీరు థియరీ నేర్చుకుంటున్నారు సరే, ప్రాక్టికల్ ఎక్కడ? నిద్రపోతూ సగం మంది, బయటికి తిరుగుతూ సగం మంది, తూలుతూ సగం మంది, ఎప్పుడైపోద్దాం సగం మంది. వింటున్నారు ఓకే, థియరీ నేర్చుకున్నారు, మొత్తానికి ఎక్కిస్తున్నాం మీ బుర్రలో. ప్రాక్టికల్ ఎక్కడ? ఆచరణ ఎక్కడ? ఏంటో చెప్పండి. చెప్పాలి. ఆచరణ ఎక్కడ? పాటించడం ఎక్కడ? మరి పాటించినప్పుడే కదా. అక్కడేమో గుంపులో అన్నట్లుగా ఏమంటది థియరీ నేర్చుకున్నారు. ఇప్పుడు నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చేసరికి ప్రాక్టికల్గా తన భక్తిని నిరూపించు. స్టీఫెన్ అద్భుతంగా దేవుని ప్రసంగం చెప్తున్నారు. చిట్ట చివరికి అధికారులు కూర్చుని అధికారులనే ముష్కరులారా, వేస్ట్ ఫెలోస్, పదవులను అడ్డం పెట్టుకొని భక్తిహీనులుగా బతుకుతున్నవారు, వేస్ట్ ఫెలోస్, ముష్కరులారా. పూర్వీకులు అలానే దుర్మార్గంగా ప్రవర్తించారు. మీరు కూడా దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు. మీరు కూడా దేవుని పరిశుద్ధాత్మ మారు మనసు పొందండి. సవాలుగా ప్రకటించారు. అందరు రాళ్ళు చేతపట్టుకున్నారు, అయినా కూడా ప్రకటిస్తానని రాళ్లతో కొట్టాడు. చివరికి స్టీఫెన్ చనిపోయేటప్పుడు ఏమన్నాడు? ప్రభువా, నా ఆత్మ నీ దగ్గర చేర్చుకో, వీళ్ళ మీద ఈ నేరాన్ని మోపొద్దు. కాంప్రమైజ్ అయిన వాళ్ళు కాదండి. హింస వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది, ఉద్యోగాల సమస్యలు వస్తాయి,
వ్యాపారాల్లో పనిపాట్ల సమస్యలు వస్తాయి, ఇరుగు పొరుగు వాళ్ళ సమస్యలు వస్తాయి, మన కుటుంబాలు జరుగుతున్న మార్పులను బట్టి వస్తాయి. కానీ మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. క్రైస్తవుడు వేషధారుడుగా ఉండకూడదు. ఆమె చెప్పు, గడిగా చెప్పు. ఆయన మనకు ఒక వస్త్రం, మహిమా వస్త్రం, రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రం మీదనే మనం ఎక్కడున్నా కూడా సాక్షులముగా ఉందుముగాక. మూడవదిగా కొరింథీ మొదటి పత్రిక 5:8. ఒక పాయింట్ అయిపోయింది. దుర్మార్గత, దుష్టత్వం, దుష్టత్వం అనే పులిసిన పిండితో పస్కా మీరు చెయ్యొద్దు. హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులతో చెప్పండి. దుర్మార్గం, సన్మార్గం కాదు. ఏ మార్గం? సంపాదన అంత దుర్మార్గం. మీరు కాదులేండి, మామూలుగా చెప్తున్నా. ఎవరు లేరులేదు, ఏముంది వల్ల సరి చేసుకున్నారో లేకపోతే మొదటి నుంచి అలా ఉన్నారో నాకు తెలియదు, కానీ దుర్మార్గులు ఎవరు లేరులే. కానీ చెప్తున్నా విషయం, దుర్మార్గంగా సంపాదించకూడదు. ఏమండి, దుర్మార్గంగా మన దగ్గరికి ఒక మార్గములో ఏవైనా ఆదాయం సంపద వస్తే 7 మార్గాలు గుండా చెదరిపోయిద్దట. ఏంటది చెప్పాలి. సన్మార్గంతో మనం సంపాదించే ప్రతి సంపాదన 7 మార్గాల గుండా మన చెంత చేరుతుంది. గట్టిగా ఆ సంపాదన ఎవరు ఆపలేరు, ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు, ఆ దీవెని ఎవరు కాదనలేరు. అది స్థిరంగా ఉంటుంది. అది ఎవరు కదిలించినా కూడా కాదలదని. ఏమండి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోతున్నారండి. ఏమవుతున్నారు? ఇప్పుడు యోబు ఉన్నాడండి. ఎవరు చెప్పాలి? యోబు ఇచ్చిన బట్ట కట్టని వాళ్ళు లేరు, యోబు పెట్టిన తిండి తినని వాళ్ళు లేరు. ఊజు దేశములో యోబుకు మించిన గొప్పవాడు లేడు. ఇప్పుడు యోబు సంపాదన ఎంత దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడో అంత పెరుగుతూనే వచ్చింది. ఒకరోజు పరీక్ష కోసం దేవుడు తీసుకొచ్చి పక్కన పెట్టాడు తప్ప, బైబిల్ చెప్తుంది యోబు సంపాదన రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యోబు బిజినెస్ ఏంటి తెలుసా? మీరు ఎవరికైనా యోబు బిజినెస్ ఏంటని తెలియదు కదా? ఏ బిజినెస్ లేదు కాబట్టి తెలియదు మీకు. ఏ బిజినెస్ లేదు ఆయనకి. జస్ట్ కాపరి ఆయన. ఎవరు చెప్పాలి? జస్ట్ కాపరి, గొర్రెల కాపరి అంతే. ఆయనకి 7,000 గొర్రెలు, 1000 గొర్రెలు, 1000 గాడిదలు, 1000 ఒంటెలు, వేల గోవులు, వందల మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు ఆయనకి. ఆయన బిజినెస్ అదే. ఇంకా కాపరి, గొర్రెల కాపరి. ఈ రోజులో మనం గొర్రెల కాపలను చూస్తాం. 100 గొర్రెలు ఉన్నా కూడా ఆ మనిషి ఎట్లుంటాడండి? మోటోడ్లాగా, లేకపోతే ఏదో బీదవాళ్ళనే ఉంటుంటాడు. ఏమండి, యోబు గొర్రెలకి ఆయన ఆస్తి యూజు దేశం మొత్తంలో గొప్పదానికి కారణం ఏంటంటే సంపాదన. ఎంతమందికి దాన ధర్మాలు చేసినా చేతిలో నిలబడేది, వృద్ధి అవుతూ ఉండే ఐసు మొక్క కాదు అది, అది ఐరన్ రాడ్డు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అది ఐసు మొక్క కాదు కరిగిపోవడానికి. కొంతమంది సంపాదన అట్లా చిల్లు సంచులు వేసిన చిల్లర డబ్బుల్లా. నేను విశ్వాసుల గురించి అనట్లేదు, కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, మీరు విస్తారముగా సంపాదిస్తున్నారు, విస్తారముగా పంటలో పొలములు ఇవన్నీ వేస్తున్నారు, కొంచెం పండుతుంది. ఏంటో చెప్పండి? ముగిస్తా. బాధపడొద్దు మీరు. ఒక పాయింట్ అయిపోయింది, ముగిస్తా. వచ్చే వారికి ఒక పాయింట్ చెప్తా. వచ్చే 2వ వారం ముగించాలా చెప్పాలా? వింటారా తింటారా? తెలుసు మీరు తింటారని తెలుసు. హల్లెలూయా. ముగిచ్చేస్తాను, అయిపోయింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ దుర్మార్గము గుండా వచ్చే సంపద ఇవేవి కూడా చేతిలో నిలబడవండి. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి లక్షాధికారి భిక్షాధికారిగా మార్చబడతాం. ఈ రోజుల్లో దివాలా తీసేస్తున్నారు. ఈ రోజుల్లో దేవుడు మన సంపదని మేకు కొట్టినట్లుగా నిలదొక్కాడు. ఆమె చెప్పండి. మనం కడుపు నుండి అన్నం తినగలుగుతున్నాం. కొంచెం నష్టం, కొంచెం లాభం, కొంచెం నష్టం, కొంచెం లాభం, కొంచెం శ్రమ, కొంచెం ఆనందం, ఇట్లా వచ్చినా కూడా మన తిండి మనం తినగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి. నేను ఆశిస్తున్నాను మీలో ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉందోరోగాక. ఉండాలి. నలుగురికి పెట్టే స్థితిలో దేవుని ప్రజలు ఉండాలి, ఎదగాలి. అలా పోరాడండి, ప్రార్థన చేయండి. కొత్త సంవత్సరానికి తీర్మానాలు తీసుకోండి. దుర్మార్గంగా ఎవరు కూడా సంపాదించాల్సిన అవసరం లేదు.
యేసయ్యే మన మార్గదర్శకుడు ఆయనే, మన దిక్సూచి ఆయనే. ప్రతి క్రైస్తవుడు సన్మార్గములోనే పులియని రొట్టెతోనే పండగ చేయాలి. ఆమేన్. దుర్మార్గము అనే పులిసిన రొట్టె కాదు, పులిసిన పిండి కాదు. ఇంకోటి ఏముంది? దుష్టత్వం. ఇవి మనకు సంబంధం లేకపోయినా కూడా ఉంటారు కొంతమంది దుష్టులు, కొంతమంది దుర్మార్గులు, కొంతమంది దుష్టులు, దుష్ట సంబంధులు, సాతాను సంబంధులు ఉంటారా ఉండరా? అపవాది సంబంధులు. అపవాదిని నేను ఎప్పుడు కూడా దుష్టుడని అంటా ఉంటా. ఎవడాడు చెప్పండి? దుష్టుడాడు, దుర్మార్గుడు. ఎప్పుడు దుష్ట ఆలోచనలే, ఒకరికి కీడు చేయాలని ఆలోచించేవాడు అండి దుష్టుడు అంటే. దుష్టుడు అంటే ఒకరి మేలుని ఓర్చుకోలేనివాడు, కీడు చేయటానికి పరుగులు తీసేవాడు. వీళ్ళని ఏమంటారంటే దుష్టులు అంటారు. ఏమంటారు? అందరు చెప్పాలి. ఓర్చుకోలేరు, ఒకరి ఆశీర్వాదం ఓర్చుకోలేరు, అతను ఆశీర్వదించబడటానికి ప్రయాసపడడం, ఆ పక్కన వాళ్ళని నాశనం చేయడానికి. నిన్ననో ఎప్పుడో రాత్రి అనుకుంటా చిన్న న్యూస్ వచ్చింది. ఏమండి, ఒక ఆయన సీసీ కెమెరాలు కనపడతా ఉంది, మరి గమనించాడో లేదో. పెట్రోల్ లీటర్ బాటిల్ పట్టుకున్నాడు పెట్రోలు. ఏమండి, చుట్టూ చూసుకున్నాడు, కూర్చున్నాడు, కొంచెంసేపు చూసి ఎదటున్న షాప్లో ఆ పెట్రోల్ అంతా పోసేసేసి నిప్పంటిచ్చేసి వెళ్ళిపోయాడు. ఏంద్రా బాబు అని సీసీ కెమెరాలు అది ఏదన్నా ఆరాధిస్తే ఇది బట్టల షాప్ తగలబెట్టింది, దీని ఎదురే ఇంకొక బట్టల షాప్ ఉంటుంది, ఆ షాప్ అయింది. జనాలందరూ ఇక్కడికి వస్తున్నారంటే అడిగి పోవట్లేదంట. ఇది కనుక తగలబెడితే అడిగి పోతారని ఆయన ఆశ. మరి ఆ సీసీ కెమెరా కానీ అడ్డం పెట్టుకున్నా బాగుండేది. ఏమండి, ఇది తగలబెడితే అడిగి పోతారు. ఇప్పుడు ఏమైంది? అంత ప్రయాసపడ్డాడు, అంత దుర్మార్గ పని చేశాడు. ఇప్పుడు ఏమైంది? షాపు కూడా లేదు, సీజ్ చేసేసిన పరిస్థితి. ఇప్పుడు ఏమైంది? జైల్లో వేస్తారో, పెనాల్టీ వేస్తారో, ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుందో, దివాలా తీస్తాడో, వేరే ప్రాంతానికి పోయి అడుక్కు తినాల్సి వస్తుందో మనకు తెలియదు. ఏమండి, మన పని మనది. యేసయ్య తలుచుకుంటే మన వైపు అనేకుల్ని ఆకర్షించుటకు సామర్థ్యము కలిగిన వాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. మనల్ని ఆశీర్వాదకర మార్గంలో నడుపుటకు, తగిన సమయంలో లేవనెత్తుటకు సామర్థ్యం కలిగిన వాడు ఆయన. మనం దేవునిలో కొనసాగుతూ ఉంటే అన్నీ అవే ఆశీర్వాదకరంగా నడుస్తాయి. ఓకేనా? అర్థమైందా మీకు? ఏమర్థమైంది? ఏలియా ఆరోహణమయ్యాడు. అప్పుడు ఎప్పుడు? గిల్గాలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు. ఏంటి గిల్గాలు? దొర్లింపబడుట అనే అనుభవం. ఆ పేరు అక్కడ ఆ ప్రాంతంలో ఎందుకు వచ్చింది? వాళ్ళు ఒక 3 విషయాలు చేశారు అక్కడ. మొదటిది సున్నతి ఆచరించారు. రెండవది పస్కా. ఈ పస్కాలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి? పులిసిన పిండిని వాడకూడదు. ఏంటి పులిసిన పిండి? ఏమండి? దుర్బోధ అనే పులిసిన పిండి, వేషధారణ అనే పులిసిన పిండి, దుర్మార్గం, దుష్టత్వము అనే పులిసిన పిండి. ఇవన్నీ మనలో లేకుండా జాగ్రత్త పడుతూ ఈ సంవత్సరం ముగింపులో వచ్చిన తీర్మానంతో ప్రార్థన చేస్తుందో లేచి నిలబడదాం. వచ్చేవారం మిగిలిన విషయం చెప్తాను. వచ్చేవారం